Good morning. That sounds nice. So అందరికీ వెల్కమ్ శైలింగపల్లి చాప్టర్ అండ్ ఇవాళ మన హోస్ట్ రాజ్ ప్రసాద్ కందాల గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అరేంజింగ్ దిస్ బ్యూటిఫుల్ వెన్యూ అండ్ వచ్చిన మీ అందరికీ కూడా దూరం నుంచి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో వీఆర్ గోన్ స్టార్ట్ ద ఈవెంట్. సో మొట్టమొదటిగా ఫౌండర్ ఆఫ్ సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ అమృత్ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ ప్లీజ్ సీటెడ్, ప్లీజ్ కమ్. మీరు ఫౌండర్ అనే చెప్తాం సార్. వీఆర్ ప్రౌడ్ టు సే దట్, అంతే కదా, వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ద ఫౌండర్ ఆఫ్, ఇవాళ మనందరం కలిసి ఇక్కడ ఉన్నామంటే మ్యాన్ బిహైండ్ దిస్ ఫౌండింగ్ ట్రెజరర్ అండి మురళీధర్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డెస్క్. సార్ ఈస్ దేర్ ఫ్రమ్ డే వన్ అండి. సో వన్ ఆఫ్ ద సపోర్ట్ టు అవర్ అసోసియేషన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టుడే సార్. అలాగే మన నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ పీస్పాటి గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ మన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ సాయి ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇవాల్టి మన హోస్ట్ రాజ్ ప్రసాద్ కందాల గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డెస్క్. సో ఇది చాప్టర్ మీట్ కాబట్టి చాప్టర్ కూకట్పల్లి చాప్టర్ నుంచి ఇవాళ అటెండ్ అయిన ట్రెజరర్ గారు సుధీంద్ర గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ముందుగా గణపతి ప్రార్థన ద్వారా మన ఈ మీట్ని ఇవాళ స్టార్ట్ చేద్దాం. సో ఫణికుమార్ శర్మ గారు ప్లీజ్ స్టార్ట్ ది ఈవెంట్. జై శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ధన్యవాదాలు. ఇవాళ మనం ఇక్కడ బిజినెస్ నెట్వర్కింగ్ కోసం వచ్చాం కాబట్టి దయచేసి ఆన్లైన్ బిజినెస్ నెట్వర్కింగ్ అంటే మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా దయచేసి సైలెంట్లో పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఆఫ్లైన్ బిజినెస్ నెట్వర్కింగ్ మీద ఉంటుంది. సో వీ విల్ స్టార్ట్ విత్ మెంబర్స్ ఇంట్రొడక్షన్ అండి. సో మెంబర్స్ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత మనం మెయిన్ మీ ఇవాళ ఎజెండాలోకి వెళ్ళిపోతాం. సో విల్ స్టార్ట్ విత్ ఉమెన్స్ ఫస్ట్. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు సుప్రజ తడకమళ్ళ, హరితేశ గౌతమ్ అండి. మేము దిల్షునగర్ దగ్గర కొత్తపేటలో ఉంటాము. అక్కడ మాది ఎస్ఆర్ ఎంటర్ప్రైజ్ అని కిచెన్ వరల్డ్ షాప్ అండి. మొత్తం ఆల్ కిచెన్ ఐటమ్స్, తర్వాత చిమ్నీలు, స్టవ్స్, మిక్సీస్, కుక్కర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ప్రగతి నగర్లో, కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఉంటాము. సో నేను చేసేది వచ్చేసి ఈవెంట్స్ అండి. బర్త్డే పార్టీస్, ఎలాంటి ఈవెంట్స్ అయినా సరే మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఓలేటి దీపిక. నేను రామంతపురం నుంచి వస్తున్నాను. గౌతమతి గోత్రం అది. నేను ఇంటీరియర్ డిజైనర్ని. నాకు బిల్డర్స్ కావాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంగిపూడి శ్రీదేవి. నాది దేవరాత గోత్రం. నేను రాక్టౌన్ కాలనీ ఎల్బీ నగర్ నుండి వచ్చాను. నేను ఒక ఫ్రీలాన్సర్ని. నేను ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది వెల్త్తో పాటు హెల్త్ కూడా ఉంది దాంట్లో. సో ఇదే యూనిక్ ప్రాజెక్ట్. దాని వివరాలు కావాల్సిన వారు నా దగ్గరకు వచ్చి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ ఫండింగ్ అండ్ లోన్స్ కూడా చేస్తున్నాను. సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టలేషన్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ కూడా నాది. సో ఎవరైనా నన్ను రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వచ్చి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వేణుగోపాల్ అండి. మాది వశిష్ఠ గోత్రము. ఐ డీల్ ఇన్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ సైమల్టేనియస్లీ ఐ వాజ్ ఇన్ మన గ్రూప్లోనే ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫార్మా. ఈజ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నా పేరు సూర్య ఎలస్వామి అజిల. మాది కౌండిన్యూస్ గోత్రం. సో నేను ఫస్ట్ టైం వచ్చానండి. మన రాజ్ ప్రసాద్ గారు, కందాల రాజ్ ప్రసాద్ గారు ఇన్వైట్ చేశారు. సో నేను మూవీలో హీరోగా ట్రై చేస్తున్నానండి. ఆల్రెడీ ఒక మూవీలో యాక్ట్ చేశాను.
రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అని లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డేకి రిలీజ్ అయింది అండ్ దానికి నేనే ప్రొడ్యూస్ కూడా చేశాను. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుందండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సతీష్ కుమార్, చార్టెడ్ అకౌంటెంట్. నేను మీ కంప్లైన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ కానీ ఆర్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫండింగ్ యూ కెన్ అప్రోచ్ మీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శరణ్ కశ్యప్ గోత్రం. నేను ఆన్లైన్ బిజినెస్ అండి. నేను ఆన్లైన్ ట్యూషన్స్ చెప్తాను, యోగా చెప్తాను అండ్ టారో ట్రేడింగ్ కూడా చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కెన్ అప్రోచ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీనివాస్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. Namaskar, Dr. Murthy Nidamarti. Brahmosmi Bioceuticals is the company name. Bharadwaj Gotram. I am into healthcare, herbal and nutraceutical products, R&D and manufacturing. Thank you. నమస్కారం అండి. నా పేరు శివప్రసాద్. మేము ఎమలైట్ అకాడమీ అని చెప్పి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుంటాము. టాలీ, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఈఆర్పి, బిజినెస్ సెంట్రల్ ఈఆర్పి అండ్ ఆల్సో లైఫ్ కోచింగ్ ట్రైనింగ్స్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్. థ్యాంక్ యూ. Myself Sachidanand Pathak, Kashyap Gotra. So I'm having a pharmacy and along with that I'm working. So I'm as an investment banker, recently entered in the pharmacy business. So started with a kind of general pharmacy, but have so many plans but not sure how much I will be able to execute it. So if anyone needs any sort of medicine you can reach out to me. Thank you. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రణయ్ వికాస్ అండి. నేను ఎస్వియాక్ ఇన్ఫ్రా కంపెనీ నుంచి వస్తున్నాను. మనది వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర మనది ఒక 5 స్టార్ ప్రీమియం ప్రాజెక్ట్ వస్తున్నది, ఒకటి 5 స్టార్ హోటల్. దానికి వెరీ నెక్స్ట్ మంత్ నుంచి రెంటల్ ఇన్కమ్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. ఐ హ్యావ్ ఫ్యూ పాంప్లెట్స్ అండ్ బ్రోచర్స్ ఆల్సో. సో బిఫోర్ యూ గో ప్లీజ్ టేక్ ఈచ్ పాంప్లెట్ అండ్ బ్రోచర్ విత్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నా పేరు కార్తిక్ నందుల, గౌతమస గోత్రం. I do complete designing and execution of CCTV networking, wireline, wireless networking, intercom, access control, all IT related, IT peripherals, anni nen design and execute నేను చేస్తానండి. If any of your projects want this solution, I can be glad to help you of assistance. And especially hotels అంటారు కాబట్టి I did design for couple of hotels, starting from 3 star to 4 star, which includes supply and execution of TVs, intercom, everything. Yeah. If you have a requirement, just let me know. అందరికీ నమస్కారం. నా పేరు మహర్షి ఆదిమట్ల. సో వన్ ఆఫ్ ద co-founder for Rebridge, introduced by Mr. Raj Prasad Kandala. సో లైక్ we deal 3 projects. ఒకటి వచ్చేటప్పటికి మా లోగిలి అని చెప్పి విచ్ ఈస్ మండువా హౌసెస్ అనమాట. వసుదైక కుటుంబం అని చెప్పి మన పూర్వం ఏవైతే అగ్రహారాలు ఉంటాయో అలాంటి కాన్సెప్ట్లోనే ఒక గేటెడ్ కమ్యూనిటీని కడుతున్నాము మేము. ఐఐటి కంది కన్నా ముందే సిటీకి చాలా క్విక్ యాక్సెస్లో ఉండేలాగా. వెరీ రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ రాజ్ ప్రసాద్ గారు అండ్ మీ వాజ్ ఆల్సో ఇన్ టు ఇంటీరియర్స్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇంటీరియర్స్ వేర్ వీఆర్ డీలింగ్ విత్ వెరీ బిగ్ కాంట్రాక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఇది కాకుండా సౌండ్ సొల్యూషన్స్ విత్ ఆటో హోమ్ థియేటర్స్ అన్నది కానీ మేము కన్స్ట్రక్ట్ చేసి డెలివర్ చేయగలుగుతున్నాము టు యువర్ డోర్ స్టెప్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కేఎల్ఎన్వి ప్రసాద్. నేను అసోసియేట్ అయిన కంపెనీ బ్రాండ్ నేమ్ పేరు క్రెడిట్ సూత్ర. మేము రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ చేస్తాము. వీ హెల్ప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ రైజ్ ఫండ్స్ ఫర్ ఎంటైర్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, స్టార్టింగ్ ఫ్రమ్ ల్యాండ్ అక్విజిషన్ టు కన్స్ట్రక్షన్, ప్రాజెక్ట్ ఇన్వెంటరీ అండ్ వీఆర్ అ పార్ట్నర్ ఫర్ హోమ్ లోన్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమ్ ఒలివేటి, గౌతమస గోత్రం. సో నేను బిల్డర్ అండ్ రియల్టర్ సెకండ్ జనరేషన్. 28 years నుంచి మా ఫాదర్ బిల్డర్. సో అదే లెగసీ నేను కంటిన్యూ చేస్తాను. అండ్ రైట్ నో మై ప్రాజెక్ట్స్ ఇన్ రామాన్పూర్లో ఉన్నాయి. ఎక్కడైనా డెవలప్మెంట్ సైట్స్ అండ్ ఎనీ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ. Good morning everyone. I am Ajay. I am an architect. I design and plan buildings. We do interiors, landscaping and urban design public level projects also. Thank you. నమస్తే అండి. నా పేరు పవన్ రాజా మోదుముడి, హరిదాస్ గోత్రం. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానండి. ఎవరికైనా రియల్ ఎస్టేట్కి సంబంధించిన కావాలని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు శశిహరి సులోచన్ పీసపాటి, గౌతమస గోత్రం. కంపెనీ నేమ్ వెబ్ కుటీర్ కన్సల్టింగ్ సర్వీసెస్. మేము వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ క్లౌడ్ ఏపీఐ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీకు ఏమైనా మీ సిస్టమ్స్ని ఆటోమేట్ చేసుకుని అన్నీ కూడా మీకు వాట్సాప్లో చేయాలి అంటే యూ కెన్ కైండ్లీ కనెక్ట్ అస్. అండ్ ఆల్సో వీ ఆల్సో ప్రొవైడ్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ సార్.
కెన్ యూ ప్లీజ్ కనెక్ట్ మీ. అండ్ మై ఆస్క్ ఈస్ కనెక్ట్ మీ టు హోటల్స్, రెస్టారెంట్స్, ఈ కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కనెక్ట్ చేయండి. ఎనీ స్టార్టప్స్ ఎవరికైనా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సాకేత్, మాది వచ్చేసి లోహితాస గోత్రం. యాక్చువల్లీ మాకు 2 కంపెనీలు ఉన్నాయి. ఒకటి అమలైట్, వీ డీల్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ డిజిటల్ సొల్యూషన్స్. ఇట్ కెన్ బి సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేదా ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ రిలేటెడ్ వర్క్స్ అంటే ఐఓటీ, రోబోట్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ దగ్గర నుంచి మీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసి నియర్పిక్, వీఆర్ ఇన్ టు క్విక్ కామర్స్ సొల్యూషన్స్, ఫాస్ట్ కామర్స్ అనమాట. వీఆర్ ఆల్సో ఫీజిబుల్ ఇన్ టు Tier 2, Tier 3 సిటీస్. సో వీఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఫండింగ్. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, కొత్త స్టార్టప్స్లో, ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీఆర్ ఓపెన్ ఫర్ దట్. జై శ్రీరామ్. నా పేరు వద్దిరా శ్యామ్ సుందర్రావు, హరిదశ గోత్రం, నివాసం వనస్థలిపురము, వ్యాపార ప్రదేశము ఉప్పుగూడ ఓల్డ్ సిటీ. నేను స్మాల్ ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్ చేస్తుంటాను. ధన్యవాదములు. ఓం ధ్రువందే రాజావర్ణా ధ్రువందేవ బృహస్పతిః ధ్రువందేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. మంత్రం చదివేసరికి అందరికీ అర్థమై ఉంటుంది. నా పేరు ఫణికుమార్ శర్మ, పురోహితం చేస్తుంటానండి. దానికి అటాచ్మెంట్గా పూజా సామాగ్రి స్టోర్స్ ఉందండి. నాకు గత 8 సంవత్సరాల నుంచి పూజా స్టోర్ని రన్ చేస్తున్నాను ఉప్పల్లో. ఈ ఉప్పల్ పూజా స్టోర్లో మీ ఇంట్లో కావాల్సిన నిత్య పూజా సామాగ్రితో పాటు వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా నా దగ్గర పూజా సామాగ్రి సరసమైన ధరలలో ఇంటికి డెలివరీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ, క్వాంటిటీ ఎంత అని కాదండి, ఆర్డర్ ఇచ్చారా లేదా అనేది మాత్రమే చూస్తాను నేను. అది 20 రూపాయల ఆర్డర్ ఉన్నా సరే నేను అప్ టు BHL వరకు వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ఆర్డర్ కోసం మాత్రం నేను ఎదురు చూస్తుంటా. నా దగ్గర ప్రత్యేకంగా స్వయంగా చేసినటువంటి ఒత్తులు ఉంటాయండి. మన దగ్గర స్వయంగా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. అలాగే సొంతంగా వేసుకునేవి యజ్ఞోపవీతం నేను సొంతంగా తయారు చేస్తాను. నేనే చేస్తానండి, ఎవరో చేయరు. ఎక్కడో చేసి తీసుకొచ్చి అమ్మడం అనేది నా దగ్గర లేదు. నేనే సొంతంగా రోజుకి 5 యజ్ఞోపితాలు నేను రెడీ చేస్తానండి. సిద్ధంగా నా దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి. ఎనీ టైం ఎనీవేర్, ఎక్కడ కలిసినా కూడా మీకు యజ్ఞోపితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే బ్రాహ్మణస్య యజ్ఞోపవీత ధారణం అహంగర్ష్య అన్నారు. కాబట్టి ప్రతి బ్రాహ్మణులు కూడా యజ్ఞోపవీతం వేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning, everybody. I am Ramarao Tadakamalla, Haridasha Gotram. I am basically marketing past 30 years. My basic task is I am looking for the big corporate gifts and connect with the pharma. We are recently supplied with through our distributor BA, near about 25 lakhs order through our distributor. Recently we are closed it. And I request the Sanatana members, any type of the corporate gifts, please connect us. And we have a retail outlet at the SR Enterprise Kottapeta, and mainly maintained by my wife. And our task is we want to give support to Sanatana members who want to window display in my shop. Retail product ఏదైనా ఉండి మీ ప్రోడక్ట్ ఏదైనా ఉండి మా తరఫు నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే we will provide the window. Please display it. Definitely we will promote the product. Suppose if really we required, we definitely will sell the product. I request to who want to sell the product and display the product, please connect us. We definitely will help you out. Thank you very much. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్. నేను SBI లైఫ్ ఇన్సూరెన్స్లో ఏజెన్సీ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నా వర్క్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఎవరైతే పార్ట్ టైం కింద ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నారో మంచి సర్కిల్, అంటే మీరు అందరూ ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీకు మంచి సర్కిల్ ఉంటుంది. కాబట్టి మీరు సైడ్ ఇన్కమ్ కింద మీరు ఇక్కడ ఏజెన్సీ మేనేజర్ కింద కూడా వర్క్ చేయొచ్చు. SBI అనేది మంచి బ్రాండ్ ఉంది కాబట్టి మీ చుట్టూ సర్కిల్లో ఎవరికైనా, అంటే ఇన్సూరెన్స్ అనేది జనరల్గా బయట కొద్దిగా చులకని చూస్తారు, కానీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనిషి లేనప్పుడు ఆ రిక్వైర్మెంట్ అనేది, అరే వీడికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. కాబట్టి మీ వెల్ విషర్స్కి మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద వర్క్ చేస్తారు. ఇది ఒక సైడ్ కింద చేస్తే మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది, కెరియర్ కూడా ఉంటుంది, SBI బ్రాండ్ కూడా ఉంటుంది అనమాట. సో దట్ ఎవరికైనా ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ కింద వర్క్ చేయాలంటే నన్ను అప్రోచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ కుమార్, గారి భవన్ పవన్ కుమార్. నేను ప్రగతి నగర్ కుకట్పల్లిలో ఉంటాను. నాది యాక్చువల్గా బిజినెస్ అయితే క్యాటరింగ్ అండి, లంచ్ బాక్సెస్ అండ్ క్యాటరింగ్స్. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే దయచేసి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వరరావు అండి నా పేరు, కాశ్యప గోత్రం.
35 ఇయర్స్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మేము ఇన్సూరెన్స్లో 35 ఇయర్స్ సర్వీస్ ఉంది, ఫుల్ నెట్వర్క్ ఉన్న మనిషి నేను ఒక స్మాల్ 2 వీలర్ దగ్గర నుంచి ఏదో అండపిండ బ్రహ్మాండాలు అన్నట్టుగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, షిప్మెంట్స్ ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. ఈ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్లు చేస్తా, ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తుంటా. మీకు ఎవరైనా సరే ఎప్పుడైనా కావాలంటే టెస్ట్ చేయొచ్చు కూడా. 24/7 నేను నా టీము అందుబాటులో ఉంటుంది. సో ఇన్సూరెన్స్ గురించి మీకు ఏ మాట వచ్చినా సరే పివి రావు అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీమాత్రే నమః. మురళీధర శర్మ అండి నా పేరు, భారద్వాజ్ గోత్రము. నేను ఆస్ట్రాలజరు, పురోహిత అండి, 4th జనరేషన్ ఆస్ట్రాలజర్. నేను మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కేరళ ఆస్థాన జ్యోతిషులు, అక్కడ నుంచి ఆ పరంపరలో నేను ఇప్పుడు ఇక్కడ మణికొండలో నా ఆఫీస్ కూడా ఉందండి. రాజప్రసాద్ గారు నేను చిరకాల మిత్రులు, అభిమానంతో ఏదో చెప్తున్నారన్న. గత 40 సంవత్సరాలుగా పరిచయం ఉంది మాకు. నాకు అకాడమిక్స్ అంటే కొంచెం బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. నేను పిహెచ్డి కూడా చేశాను. ఒక 18 degrees వరకు ఉన్నాయండి. అన్నీ ప్రొఫెషనల్గా దానిలో కష్టపడి నేను, అంటే ఏదో ఆన్లైన్లో తీసుకున్న డిగ్రీస్ కాదు. ఏ డిగ్రీ నేను దాంట్లోకి వెళ్ళినా కూడా ఇప్పుడు కూడా నేను ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేస్తున్నాను. ఒక 2 monthsలో అయిపోతుంది. దాంట్లో థరోగా డీప్గా వెళ్ళి నేను ఇది అర్థం చేసుకున్నాను అంటేనే నేను ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్తానండి, లేకుంటే వెళ్ళను. అలాగే ఇప్పటికి 18 degrees ఉన్నాయండి. మురళీధరన్ శర్మ గారు నమస్తే అండి. మీరు 18 డిగ్రీలు చేశారంటే సరస్వతి పుత్రులు మీరు. దయచేసి నాలాంటి చదువురాని వాళ్లకు మీరు కొంచెం ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ డిగ్రీలు కూడా చెప్పండి. నేను రీసెంట్గా శివ అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాను 2020లో. ఇప్పుడు కూడా నేను ఇక్ఫా యూనివర్సిటీకి నేను విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్తుంటానండి. ఆల్ మేనేజ్మెంట్ కోర్సెస్ టీచ్ చేస్తుంటాను. సార్ రవికాంత్ నా పేరు. మురళి గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు, రాజు గారు ఇంట్రడ్యూస్ చేశారు. మా ఇంటి పేరు చిన్న మంతూర్, మడకశిర దగ్గర ఉంటుంది. పెనుగొండ మడకశిర మధ్యలో ఉంటుంది. మళ్ళీ మేము కర్నూలులో ఎక్కువ కాలం ఉన్నాము. ఇంకా చెప్పాలా, మదనపల్లిలో మా గ్రాండ్ ఫాదర్ అక్కడ సెటిల్ అయినారు. వెంచర్లు హైదరాబాద్లో ఇప్పుడు ఇక్కడ సదాశివపేట దగ్గర కొత్త స్టార్ట్ అవుతుంది. పాతవన్నీ అయిపోయినాయి. 30 acres. అందరికీ హాయ్, నా పేరు సాత్విక్. నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నేను ఈ మార్కెటింగ్ దాంట్లో నేను నా నెట్వర్క్ పెంచుకొని ఐ వానా బిల్డ్ మై కెరియర్ అండ్ మై గ్రోత్ నేను ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాను. సో నేను ఈ వీటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వి నేను నా కెరియర్ డెవలప్మెంట్ కోసం దీనిలో వస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రమిల్లి కృష్ణ చైతన్య, కౌశిక గోత్రం. నేను ఉండేది మణికొండ. నేను ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్ డీల్ చేస్తాను. ప్లస్ నాది బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎవరైనా ఉంటే నేను కొలాబరేట్ అవుదామని ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రఘురామ్, కాశ్యపస గోత్రం. నా ఎక్స్పర్టీస్ అంతా ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ టర్న్కి ఎలక్ట్రానిక్ ల్యాబ్ సెటప్స్ చేయడం, క్లీన్ రూమ్స్. ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పు. ఆఫ్ కోర్స్ అది యూనిక్, బట్ హూ ఎవర్ రిక్వైర్స్ కైండ్లీ లెట్ మీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ అండి. మాది భారద్వాజ్ గోత్రం. మాది వచ్చి హనుమాన్ సిస్టమ్స్ అని చెప్పి డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్ అండ్ జిరాక్స్ మిషన్స్, సేల్స్ అండ్ సర్వీసు, వాటితో ఒక సీసీటీవీ, ఇంటర్కామ్, పిఏ అండ్ నెట్వర్కింగ్ ఆల్సో మేము ప్రొవైడ్ చేస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని బీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమృత్ ముళ్ళపూడి. నేను బిల్డర్ని. లేటెస్ట్గా వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఏ ఫార్మా కంపెనీ అలాంగ్ విత్ వేణు అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. ఎనీబడి హూ వాంట్స్ టు జాయిన్ ఫార్మా ఇండస్ట్రీ కెన్ గెట్ కనెక్టెడ్ విత్ వేణు గారు అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వర శర్మ. మా ఇంటి పేరు నిమ్మగడ్డ. నాది హరితస గోత్రం సార్. లాగే ఇంకా ఏం చెప్పంటే చెప్తాను సార్, నాకేదేం ప్రాబ్లం లేదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అడుగు పెడదాం అనేసి కాస్త కోరిక ఉంది. ఇప్పుడు నాకెవరో నా ఫిలిం ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, అక్కడ సూర్య ఉన్నాడు హీరో, కానీ ఆ అబ్బాయి ఆయన కష్టంలో నన్ను కూడా తీసుకెళ్తే నేను కూడా వస్తాను చర్యలు, కష్టాల్లో కాకుండా సినిమా యాక్టింగ్లో. అట్లా ఐఎమ్ ఇన్ టు వేరియస్ యాక్టివిటీస్. మాకు ఒక 10D అనేసి మీరు ఎవరన్నా చక్కగా బార్ అండ్ రెస్టారెంట్ ఏదైనా కావాలంటే, నాది కాదు, నాకు స్నేహితుడు లైఫ్ స్టైల్ బిల్డింగ్లో ఉంది. మీరు ఏమైనా మంచి పార్టీ ఇవ్వదలుచుకుంటే చెప్పండి. ఐ విల్ గెట్ ఏ వెరీ వెరీ డీసెంట్ డిస్కౌంట్. 25 years నుంచి ఉంది. వెరీ పాపులర్ డిస్కౌంట్. 10D తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఐఎమ్ హ్యాపీ. అందరూ తెలుసు అయితే రైట్ అండి. 10D ఈజ్ ఎ వెరీ పాపులర్ రెస్టారెంట్ సార్.
తర్వాత వీఆర్ ఆల్సో ఫోరింగ్ ఇంటూ క్యాటరింగ్, వీఆర్ ఇంటూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, వీఆర్ ఆల్సో ఇంటూ అదర్ యాక్టివిటీస్. అవన్నీ ఒక్కొక్క స్టేజ్కి వచ్చిన తర్వాత చెప్దామని నా కోరిక. థ్యాంక్స్ టు దిస్ యంగ్ మ్యాన్, బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ అసోసియేటెడ్ అండ్ ఆల్ పీపుల్ దేర్. సార్ సుధాకర్ కొంపెల్లా సార్, ల్యాండ్స్కేప్ హార్టికల్చరిస్ట్ని. గత 25-30 సంవత్సరాలుగా నేను ఇదే ఫీల్డ్లో ఉన్నా. ఐ కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ జాబ్ సార్. ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ మీ, ప్లీజ్ పిక్ మీ అప్. నేను ఎంఎస్ఎంఈస్కి, స్టార్టప్స్కి ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తాను. రిజిస్ట్రేషన్ నుంచి బుక్ కీపింగ్ సర్వీసెస్ అండ్ యాన్యువల్ రిటర్న్ ఫైలింగ్స్ అన్నీ చేసిస్తాను. ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష. మా కంపెనీ పేరు వచ్చేసి అనిస్రా. మా దగ్గర 3 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి పసుపు, కుంకుమ. సో ఆర్గానిక్ పసుపు అలాగే నార్మల్ పసుపు కూడా ఉంటుంది. సో ప్రస్తుతం నోముల సీజన్, ఫంక్షన్స్ సీజన్ కాబట్టి కైలాసగౌరి నోములు కానీ, లక్ష పసుపు కొమ్ముల నోములు కానీ ఇలా పసుపు కొమ్ములు సప్లై చేస్తూ ఉంటాం. ఇంకో కేటగిరీ వచ్చేసి సాఫ్రాన్, కుంకుమ పువ్వు. సో డైరెక్ట్గా కాశ్మీర్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం. కాశ్మీర్ ఫార్మ్స్ నుంచి డైరెక్ట్గా ప్రొక్యూర్ చేస్తున్నాం. గ్రేడ్ 1 సాఫ్రాన్. అండ్ మూడో కేటగిరీ వచ్చేసి హ్యాండ్మేడ్ హెర్బల్ అండ్ న్యాచురల్ సోప్స్ అండ్ షాంపూస్ అండి. సో మా ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు డిస్ప్లేలో పెట్టడం జరిగింది. సో వన్స్ మీ బిజినెస్ నెట్వర్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు సాయి ప్రసాద్ అండి, కౌండినస్కి ఉత్తరం. ఐఎమ్ ఇన్ టు కంప్లీట్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఫర్ రెసిడెన్షియల్ కమర్షియల్ అప్లికేషన్స్. ఎనీథింగ్ రిలేటెడ్ టు వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, వాటర్ సాఫ్ట్నర్, sewage treatment plant, effluent treatment plant, anything related to water, please contact us. Thank you. And I am in this lines for last 30 years, so I'll give the best solution. Thank you. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మురళీధర్ ఆదిరాజు, భారద్వాజ గోత్రం మాది. నేను ఒక 15 ఇయర్స్ నుంచి ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నాను. మర్చెంట్ ట్రేడర్స్ అంటారు. నో పర్టికులర్ ప్రోడక్ట్. ఐ స్టార్టెడ్ విత్ పెరిషబుల్ గూడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ చేసేవాడిని. నవ్ ఐఎమ్ ఇన్ టు సిమెంట్, medical, pharma, anything. So anybody is interested, you want to develop their network area, you can consult me. I'll guide you for exporting the products. Thank you. శ్రీనివాస్ పీసపాటి, గౌతమస గోత్రం, వనస్థలపురం వాస్తవ్యుడు అండి. నా వ్యాపారం వచ్చేసి వెబ్ కుటీర్ కన్సల్టింగ్ సర్వీసెస్. ఇందాక మా సుపుత్రుడు చెప్పాడు. దాంతోపాటు కొత్తగా గార్మెంట్ ఇండస్ట్రీలో కూడా వస్తున్నాను. సో ఇట్ ఈస్ వాడెవడు వీడెవడు అనే గార్మెంట్ ఇండస్ట్రీ. సో వీఆర్ కమింగ్ అవుట్ షార్ట్లీ విత్ దాట్. సో వీఆర్ గోయింగ్ టు ఓపెన్ అవర్ గార్మెంట్ ఫ్యాక్టరీ ఇన్ మల్లాపూర్ ఏరియా. దాని గురించి కూడా మీ అందరికీ చెప్తాము. వెరీ గుడ్ రిటైల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ఉంటుంది. రిటైల్ స్టోర్స్, ఆన్లైన్, యువర్ బ్రాండింగ్ సొల్యూషన్స్, యువర్ రిక్వైర్మెంట్స్ ఫర్ యువర్ మీ ఆఫీస్లో ఏదైనా గార్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా, యూనిఫామ్స్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. దాంతోపాటు ఎస్టర్డే ఒక సనాతన సీలో ఉన్న పవర్ ఏంటో చెప్తాను. ఎస్టర్డే వన్ పర్సన్ ఆస్క్డ్ మీ, హీ వాంట్స్ టు గో టు ప్రయాగ్రాజ్ అండ్ హీ సెడ్ ఐ వాంటెడ్ చార్టెడ్ ఫ్లైట్. మురళీధర్ ఆదిరాజు గారితో కనెక్ట్ చేసి మేము చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసి ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సీ. ఏ ఆర్గనైజేషన్లో ప్లేన్లు రెంట్లు ఇచ్చే కనెక్షన్స్ ఉండవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సీ. ప్లీజ్ బీ కనెక్టెడ్ విత్ సీ అండ్ గ్రో యువర్ బిజినెస్. అండ్ యాటిట్యూడ్ షోస్ యువర్ లాటిట్యూడ్ అండి. డిసిప్లిన్, పద్ధతి, ప్లానింగు, హౌ యూ బిహేవ్ విత్ వెన్ యూ ఆర్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ చాలా చేస్తుంది. హౌ యూ డ్రెస్, హౌ యూ present yourself, how you pursued to get your business sold is very important. సో అందులో మేము ఏం చెప్తామంటే ఆఫీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గణపతి ప్రార్థన చేస్తాం, దాని తర్వాత అందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేస్తాం, ఒకరికొకరితో క్రాస్ టాకింగ్ వద్దు అంటాం. అది మెయింటైన్ చేయాలి. అవతల వాళ్ళు మనకి బిజినెస్ ఇవ్వాలా లేదా తెలుసుకోవాలనుకుంటే ఈ యాటిట్యూడ్ అనేది చూపెట్టుకోవాలి. ప్రాపర్ యాటిట్యూడ్, బిజినెస్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. వీ డోంట్ ఆస్క్ పీపుల్ టు కమ్ ఇన్ యూనో కోట్స్, వెస్టర్న్ వేర్, అది కాదు. ఎట్లాంటి డ్రెస్లో అయినా రావచ్చు, పంచకట్టులో కూడా రావచ్చు, కానీ విషయం ఏంటంటే డిసిప్లిన్, పద్ధతి మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఇవటూరి మల్లికార్జున సాయి. ఐ స్టే ఇన్ కొండాపూర్. నా బిజినెస్ వచ్చేసి ఐ మీన్ టు ఎలక్ట్రికల్ లైటింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ లైటింగ్లో నేను నా బిజినెస్ అనమాట. పాస్ట్ 30 years నుంచి ఐ మీన్ టు దిస్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్, స్టార్ట్స్ ఫ్రమ్ లైటింగ్ నుంచి, కేబుల్స్ నుంచి, వాట్ ఎవర్ రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ ఐ మీన్ టు దిస్. నా ఆఫీస్ వచ్చేసి బంజారా హిల్స్లో ఉంది. ఎనీథింగ్, దిస్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఎంటర్ప్రైజింగ్. All the Brahmin community coming into one business equipment, it is very, very rare and very, very, very nice.
Thanks. We'll be in touch and we'll grow together. Thank you. Raj Kandala garu, so he is ready with his presentation. So we are going to know more about Rebridge Solutions. So over to you, sir. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్ ప్రసాద్ కందాల, వాదులస గోత్రం. నా ప్రజెంటేషన్ స్టార్ట్ చేసే లోపల ఒక్కసారి మామూలుగా క్యాజువల్గా ఒకసారి నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, వాట్ ఆర్ మై, దేలో ఉన్నాను, ఎలా ఏం చేస్తున్నాను ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత ప్రజెంటేషన్ చూపిస్తాను. ఐఎమ్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ అండి. ఈ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనబట్టి దానివల్ల నాకు ఉపయోగం ఏంటయింది అంటే, జనరల్గా అందరూ రియల్ ఎస్టేట్లో నేను ఎంటర్ అయినప్పుడు అపార్ట్మెంట్స్ అమ్ముతున్నారు, కమర్షియల్ అమ్ముతున్నారు, ప్లాటింగ్లు అమ్ముతున్నారు. నేను అనుకున్నాను ఒకవేళ అందరిలాగా నేను ఉన్నాను అంటే వాట్ మేక్స్ ఇట్ డిఫరెన్స్. ఆ టైంలో ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుందండి. ఈ ఏరియాలోనే ఈ హై రైజెస్ ఏమి ఉన్నాయో అప్పట్లో మన హై రైజ్ కల్చర్ చూడలే, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి హై రైజ్ అపార్ట్మెంట్స్, అంటే 30 ఫ్లోర్ 40 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్. ఆ టైంలోని హై రైజ్ అపార్ట్మెంట్స్ స్పెషాలిటీ ఏంటి, అసలు ఇలాంటి హై రైజ్ వస్తున్నది, దీన్ని అమ్మగలమా అన్న దాని మీద ఒకవేళ మనకు అవగాహన రావాలి అంటే మనం బయట నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసి ఉన్నారు. అప్పుడు తెలుసుకున్నాం మేము, బాబు ఇప్పటి వరకు మనం ఉంటున్నా, అప్పుడు దాని ముందు నేను కూడా స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ నుండి గట్ట ఉండేవాళ్ళు. 5th ఫ్లోర్, 6th ఫ్లోర్, 7th ఫ్లోర్, 8th ఫ్లోర్ మ్యాక్స్. 8th తర్వాత మేము ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ మన 30th ఫ్లోర్, 35 ఫ్లోర్స్ మనం అమ్మాలి అంటే ఏంటి. ఆ సర్టిఫికేషన్ వల్ల నాకు ఉపయోగం ఏంటైంది అంటే 8th ఫ్లోర్ తర్వాత నుంచి మీకు ఆల్మోస్ట్ ఆల్ అప్రూవల్స్ కావాలి, ఫైర్ అండ్ సేఫ్టీ కావాలి. ఎందుకంటే అంత పైనుంచి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎలాగ వాళ్ళు ఎస్కేప్ అవ్వాలి, ఫైర్ అండ్ సేఫ్టీది మనకి నామ్స్ కావాలి, ఎన్వైరన్మెంట్ కావాలి. ఎందుకంటే ఆ హైట్కి వెళ్ళిన తర్వాత గాలి ఎక్కువ ఉంటుంది. ఆ టైం అప్పుడు ఎటువంటి గ్లాసులు కానీ ఎటువంటి ఇది కావాలి, అలాంటివన్నీ ఉంటుంది. దాని తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ, దాని పర్మిషన్ ఇక్కడ కదా ఢిల్లీ నుంచి తెచ్చుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకున్నాం ఫస్ట్. తెలుసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఎలా పొజిషన్ చేయాలి క్లయింట్స్కి. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్ట్, దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్, నేషనల్ అసోసియేషన్ ఫర్ రియల్టర్స్ అన్నింటిలో జాయిన్ అవ్వడం జరిగింది. మెల్లిమెల్లిగా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఐ జాయిన్ ఇన్ ఏ కంపెనీ, ఇన్ ఏ మల్టీనేషనల్ కంపెనీ టు గెట్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక 3.5 years కంపెనీలో వర్క్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ కాల్డ్ రీబ్రిడ్జ్ రియల్టర్స్. దిస్ ఈస్ మై 5th year. సో నా జర్నీ 1st year, 2nd year, 3rd year, 4th year చిన్న ప్రజెంటేషన్ ఉన్నది. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. కానీ ఎలాగ స్టార్ట్ చేసాం, ఎలాగ మేము గ్రో అయ్యాం. దాని తర్వాత చాలా ఒక హైట్కి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పుడు కొంచెం పడ్డాం. సో ఈ జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను, వాట్ వీ అచీవ్డ్ ఇన్ ద పాస్ట్. ఐ విల్ జస్ట్ షో యూ ద ప్రజెంటేషన్. బ్యాంకులకి ఆర్బీఐ ఎలా ఉన్నది, అలాగా రియల్ ఎస్టేట్కి రేరా అన్నది ఉన్నది. సో ఐఎమ్ రేరా, నేను ఇండివిజువల్గా కూడా రేరా సర్టిఫైడ్ ఇండివిజువల్ అండ్ ప్లస్ కంపెనీ కూడా మేము రేరా సర్టిఫికేషన్ తీసుకున్నాం. రీబ్రిడ్జ్ అన్న పేరు ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బిల్డర్ అండ్ క్లయింట్, వాళ్ళిద్దరికి మధ్యలోని రియల్ ఎస్టేట్ బ్రిడ్జ్ అన్నది మైండ్లో వచ్చి ఆ రకంగా పేరు పెట్టాం రీబ్రిడ్జ్. వీ వాంట్ టు స్టార్ట్, అంటే మా బ్రాంచెస్ ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియల్గా హైదరాబాద్లో 3 బ్రాంచ్లు స్టార్ట్ చేసాం. కోవిడ్ లేకుండా ఉంటే బెంగళూరులోని, వైజాగ్, విజయవాడలో ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత దుబాయ్లో పెడదామని అన్న ప్లాన్ ఉండేది. కానీ కోవిడ్లోని రెస్ట్రిక్ట్ అయిపోయి ఓన్లీ ఇన్ హైదరాబాద్ మాత్రమే. These are the clients wherein we worked with many builders, almost 300+ builders వర్క్ చేసాం ఇప్పటివరకు. నేను చెప్పినట్టు హైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్, నేషనల్ అసోసియేషన్ ఫర్ రియల్టర్స్కి ఐఎమ్ ఎ మెంబర్. ఇది మా చిన్న అచీవ్మెంట్. క్లయింట్స్ ఒక 1800+ క్లయింట్స్ ఉన్నారు. మోర్ దెన్ 2500 అపార్ట్మెంట్స్ అమ్మాం. టోటల్ ప్రాజెక్ట్స్ 301 టిల్ డేట్. 27 మ్యాండేట్ ప్రాజెక్ట్స్ మేము తీసుకొని చేసామండి. దీని ముందు బ్రాంచెస్ మాది గచ్చిబౌలి, సుచిత్ర, మియాపూర్. గ్రోత్ హాలీ అని ఒక కంపెనీ ఉన్నది, వేరేన్ అసలు ఫస్ట్ ఇనిషియల్గా మేము థర్డ్ పార్టీకి ఇచ్చేవాళ్ళం, మేము ఆ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇంకోటికి కానీ ఆ కంట్రోల్ ఉండేది కాదు. మనీ ఏదో స్పెండ్ చేస్తున్నాం కానీ కంట్రోల్ ఉండేది కాదు. సో ఇనిషియల్లీ థర్డ్కి చలో మనం ఇంటర్నల్గా మేము పెట్టుకుందాం లీడ్ జనరేషన్కి. ఒక 2-3తో స్టార్ట్ అయింది. దెన్ ఇట్ హ్యాస్ గ్రోన్ 17-18 మెంబర్స్ అయ్యారు. అండ్ వీఆర్ నౌ హ్యావింగ్ క్లయింట్స్ ఆల్సో. మేము బయట వాళ్ళు కూడా సర్వీస్ ఇస్తూ ఉంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడ్ జనరేషన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్. దీస్ ఆర్ అవర్ ఓన్ ప్రాజెక్ట్స్ అండి. షాద్నగర్లోని నా ప్రాజెక్ట్ ఉన్నది, దీన్ని నేను ప్రజెంటేషన్ చూపిస్తాను సపరేట్గా. ఇట్స్ వన్, అంటే ఫస్ట్ ఇనీషియల్గా మేము వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ అమ్మేవాళ్ళం, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లాస్, కమర్షియల్ ప్రాపర్టీస్. దెన్ కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత వీ థాట్కి వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్ అండ్ వీ విల్ డూ అ ప్రాజెక్ట్.
ఆ విధంగా షాద్నగర్లోనే ఒక 6.5 ఎకరాలు ఒక 13.5 crores స్పెండ్ చేసి తీసుకున్నాం. దానికి డెవలప్ చేసి రాగా గ్రీన్స్ అనే ప్రాజెక్ట్ పెట్టాం. అండ్ దెన్ వీ స్టార్టెడ్ సెల్లింగ్. మార్కెట్ స్లోడౌన్లో దాని అప్రూవల్స్ పర్మిషన్స్ వచ్చింది, స్టక్ అయ్యాం. పోనీ అక్కడి నుంచి బయటకు వద్దామని మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం లేమూర్లోని ఒక 7.5 acres విత్ ఆల్ అప్రూవల్స్ పర్మిషన్స్ ఉన్నాయి. పోనీ దీనిలో డైరెక్ట్గా మనం హౌసెస్ కట్టియచ్చు కదా. ఒక్క ఫైనల్ ఎల్పీ మాత్రమే పెండింగ్ ఉండేది. ఫైనల్ ఎల్పీ వచ్చేస్తే హౌసెస్ స్టార్ట్ చేద్దాం, అది ఎలాగో మన స్ట్రెంత్ ఉంది అమ్మడానికి. ఒక 112 villas వస్తాయి, 100 crores ప్రాజెక్ట్ అవుతుంది కదా అని దానిలో దిగాము, డబ్బులు కట్టాం. గవర్నమెంట్ మారింది, దాని ఫైనల్ ఎల్పీ ఇంకా ఇప్పటివరకు కూడా రాలేదు, అక్కడ స్టక్ అయిపోయాం. ఇది బ్రౌషర్ లాంచ్ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ చాలా గ్రాండ్గా జరిగిందండి. హీరోయిన్ తిన హింజ, యాంకర్ ఊరుగంటి వాళ్ళే ఇందుని తిన యాంకర్, చాలా గ్రాండ్ ఈవెంట్ చేసాం. కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్ ఇవన్నీ మేము చేస్తూనే వచ్చాం. దీస్ ఆర్ అవర్ రికార్డ్స్. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లోని వెన్ వీ టేక్ ఎనీ ప్రాజెక్ట్ మ్యాండేట్స్లోని వీ జనరలీ సెల్ ఇన్ ఒక 70,000 80,000 SFT మేము చిటికలు అమ్మేసేవాళ్ళం అండి ఆ టైంలోనే. ద మార్కెట్ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం మార్కెట్ స్లో డౌన్ అవడంతో వీ కుడ్ నాట్ ఏబుల్ టు అచీవ్ దోస్ కైండ్ ఆఫ్ నంబర్స్. బట్ మార్కెట్ బాగున్నప్పుడు నా టీము నా ఇది నేను ఐ విల్ జస్ట్ షో యూ. ఆల్మోస్ట్ 45 members నాకు 45 members టీమ్ ఉండేదండి. అండ్ మోస్ట్లీ దే ఆర్ ఫ్రమ్ బీ స్కూల్, బిజినెస్ స్కూల్ నుంచి మేము హైర్ చేసేవాళ్ళు. మురళీధర్ ప్రసాద్ గారికి తెలుసు, శివాని నుంచి నా దగ్గర స్టూడెంట్స్ వచ్చారు. ఈ దీనిలోని చాలామంది సార్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అండ్ దే ట్రావెల్డ్ విత్ మీ ఫర్ 4 years ప్లస్, 4 సంవత్సరాల నుంచి. అంటే నేను కాలేజ్ నుంచి వాళ్ళకి హైర్ చేసేవాడిని యాజ్ అ రా. అండ్ దెన్ ఐ యూస్ టు ప్రొవైడ్ దెమ్ ట్రైనింగ్ అండ్ ఆల్ వేర్ పెర్ఫార్మర్స్. ప్రతి ఒక్కడు ఆల్మోస్ట్ దే హ్యావ్ అచీవ్డ్ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ లైఫ్. హైరైజ్ గురించి నేను చెప్తున్నప్పుడు అదే, ఈ చుట్టుపక్కల అన్ని ప్రాజెక్టులు నేను అమ్మానండి. అన్నీ ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయో ఇక్కడ సెంటర్లో నేను కొన్నాను. దట్స్ వాజ్ అచీవ్మెంట్. దాని తర్వాత ఇగో ఈ ప్రాజెక్టులు గట్ట కొంచెం ఇనీషియల్గా కొంచెం బాగానే ఉండేది. ఆ టైంలో విల్లా తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ స్టక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ విల్లా అమ్ముతున్నాను, విచ్ ఐ బాట్ మోకిలా. సో యా, దట్స్ వన్ రీజన్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. మన అంటే మనం ఈ అసోసియేషన్లో గట్ట వచ్చాము. డ్యూరింగ్ కోవిడ్ మా కంపెనీ స్టార్ట్ అయింది కోవిడ్ టైంలో. అంటే March 17th, 2020లోని నా కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. March 22nd లాక్డౌన్ అయింది. ఓకే, ఆ టైంలోని వెన్ వీ స్టార్టెడ్ కంపెనీ అండ్ డ్యూరింగ్ కోవిడ్ టైంలోని వీ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ. ఆల్మోస్ట్ ఆ లాక్డౌన్ ఆ 3 monthsలోని వీ హ్యావ్ డన్ 40 bookings ఇంట్లో కూర్చున్న చోట. అది ఎలా చేసేవాటే ఇది ఒక వైరల్ అయింది వీడియో. పర్లేదు, ఇక్కడ నుంచి పెట్టిన పర్లేదు. కోవిడ్ మీద మేము ఒక వీడియో తయారు చేసుకున్నాం. After Karnataka, Kerala and Tamil Nadu, now Telangana, as we reported a short while ago, has imposed a 10-day lockdown in the state. టెక్నాలజీ బాగా యూజ్ చేసేవాడు ఆ టైంలోనే. కంప్లీట్ వాళ్ళ ఇంట్లో కూర్చున్న చోట వాళ్ళకి మొత్తం వెబినార్లు గట్రా కండక్ట్ చేసుకోవడం, వెబినార్, గూగుల్ మీట్లు అన్నీ ఇంకా అవన్నీ స్టార్ట్ చేసి వీ హ్యావ్ సోల్డ్.
రాగా గ్రీన్స్ షాద్నగర్లో ప్రాజెక్ట్ ఉంది. 6.5 acres, 6.5 ఎకరాలు, 18,000 square yards, 88 plots. Join us on a journey through this enchanting villa plotting project that combines the love for music with the tranquility of nature. Once you step inside Raga Greens, every step resonates with the rhythm of life. From the moment you enter through our grand gates, you'll experience a harmonious బట్టి విక్రమార్క గారితో నేను అందుకున్న అవార్డు Realtors LLP. Red Bricks Realtors LLP. Ladies and gentlemen, I can hear the energy of 11111 everybody. 4 years old real estate marketing agency turned as plotting developer just last year. And then now this year coming up as a promising new developer, coming up with budgeted villa community in Tutuguda. బ్రిడ్జ్ తీసుకొని బ్రిడ్జ్ క్వెస్ట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏంటి అంటే రియల్ ఎస్టేట్లో ఉంటూ ఉండగా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. సిఆర్ఎం అందరూ వాడేది సిఆర్ఎం. ఆ సిఆర్ఎంలోని దట్స్ లైక్ మా బైబిల్, అది మన గీత ఖురాన్ వాట్ ఎవర్ యూసే. ఎందుకంటే దానిలోని కంప్లీట్గా మన డేటా, కస్టమర్ డేటా అవనండి, లేకపోతే మన వాళ్ళు ఏంటి వర్క్ చేస్తున్నారు, మనం ఇప్పటివరకు స్పెండ్ చేసిన దాని రిజల్ట్స్ ఎలా ఉన్నది, ఏంటి లేదు, ఎవ్రీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు మానిటర్ మన డేటా అంతా కనిపించేది సిఆర్ఎం. సో ఆ సిఆర్ఎం మేము ఎన్నో యూస్ చేసాం. రియల్ ఎస్టేట్లో 10 years నుంచి ఉన్నాం కాబట్టి మార్కెట్లో ఉన్న సిఆర్ఎంస్ అన్నీ యూస్ చేసాం, ఇంక్లూడింగ్ సేల్స్ ఫోర్స్ దగ్గర నుంచి అన్నీ చూస్తూ వచ్చాం. ఓకే, అన్నిట్లోని ఏదో అంటే అన్ని గ్రేట్ ప్రొడక్ట్స్ నో డౌట్, కానీ ఎక్కడొక్కడ కొన్ని వాళ్ళది లేనివి కూడా ఉంటాయి. సో వాట్ వీ అనలైజ్డ్ మా ఎక్స్పీరియన్స్తో అవన్నీ సిఆర్ఎంలు చూసిన తర్వాత వాటిలోని మంచి పాయింట్స్ ఏవేవి ఉన్నాయి అండ్ వాట్ ఆల్ దే ఆర్ ల్యాకింగ్ అన్నది ఐడెంటిఫై చేసుకొని దెన్ వీఆర్ డెవలపింగ్ అవర్ ఓన్ సిఆర్ఎం ఫర్ రియల్ ఎస్టేట్. సో ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద థింగ్ ఈస్ డన్, 30% మోర్. వన్స్ ఇట్ ఈస్ డన్, దట్స్ అగైన్ అ పాన్ ఇండియా ప్రోడక్ట్ అండి. మార్కెట్లో మేము తీసుకెళ్తాం బికాజ్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్లోని మాకు అది ఉన్నది కాబట్టి వీఆర్ కనెక్టెడ్ మోర్ దెన్ 2000 కంపెనీస్. అంటే మా నాలాంటి వాళ్ళు ఐఎమ్ ఇన్ టచ్ కాబట్టి సిఆర్ఎం తీసుకెళ్ళడం అందరికీ నీడ్ ఉన్నది. ఆ నీడ్ గురించి ఐడెంటిఫై చేసి ఐఎమ్ స్టార్టింగ్ డెవలపింగ్ దిస్. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దట్ ఆ సిఆర్ఎంతో పాటు యాప్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. సో దట్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఆ యాప్ యూజ్ అవుతుంది. వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండి. 15,000 25,000 లైఫ్ టైం ఒకే సొల్యూషన్లో యాప్స్ ఇస్తాం. సిఆర్ఎం విల్ బి లిటిల్ కాస్ట్లీ, కానీ ఇదేంటి అంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండడానికి అంటే 25,000 per month ఈజ్ వాట్ జనరలీ పీపుల్ పే ఫర్ సిఆర్ఎం. క్వార్టర్లీ చార్జ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ 100 కంపెనీస్ ఉన్నాయంటే ఇట్ విల్ గివ్ అ వెరీ గుడ్. ఇది అప్పుడు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు. సో దిస్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇదొకటి ఏదో అచీవ్మెంట్ అయింది అప్పుడు. సిఓ ఇన్సైట్ టాప్ 10 లీడర్స్ ఫ్రమ్ తెలంగాణ స్టార్టప్స్ టాప్ 10లో అప్పుడు వచ్చింది. ఓకే, సిటీలోని. ఇంకొక 2-3 వీడియోలు, స్మాల్ వీడియోస్ చూపిస్తాను అండి. ఐ థింక్ ప్రాబ్లీ
కోటి 65 మెంబర్స్ వరకు ఉన్నారు లోపల ఉంటారు. శాలరీ కాస్ట్ 12 lakhs, 10 లక్షలు శాలరీ ఉండేది, 2 lakhs రెంట్ ఉండేది, 14 lakhs రెవెన్యూ. About rebridge, first year, second year, third year, fourth year, now fifth year, March 17. కానీ అప్పుడులాగా ఇప్పుడు లేదు. సో దట్స్ వాట్ రీసెంట్లీ ఇప్పుడు నేను 2 ప్రాజెక్టులు నేను చూపించాను. ఒకటి రాగా గ్రీన్స్ అన్నది షాద్నగర్లో ఉన్నదండి, 6.5 ఎకరాలు హెచ్ఎండిఏ అది. తర్వాత లేమూర్లో ఒక ప్రాజెక్ట్ ఉన్నది, అది విస్పరింగ్ గుడ్స్. యాక్చువల్గా మేము విల్లాస్ చేద్దాం అనుకున్నాం కానీ డ్రాప్ అయిపోయాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఏదో ప్లాట్స్ అమ్ముదాం అనుకుంటున్నాం, లేకపోతే విడ్రా అవుదాం అనుకుంటున్నాం. అది హెచ్ఎండిఏ రేరా 2 ఉన్నది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము అపార్ట్మెంట్స్, విల్లాస్, కమర్షియల్ ప్రాపర్టీస్ ఎలా అమ్ముతున్నామో అది కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ టైం మనము నిడవర్తి మూర్తి గారి ఆఫీస్లో, అంటే ఆయన క్లబ్ హౌస్లో మీటింగ్ పెట్టాం. అక్కడ ఏమడిగామంటే వెళ్తూ అందరూ ఆయన ఆయింట్మెంట్స్ కొనుక్కోండి అని. ఇక్కడ చెప్పడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో రాజ్ కందాలా గారి, మీరు అందరూ ఈయన్ని కాంటాక్ట్ అయ్యి క్రాస్ టాక్ చేయకండి ప్లీజ్. సార్ ప్లీజ్, వెన్ సంబడీ ఈజ్ స్పీకింగ్ లిసన్ టు పీపుల్. యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు లిసన్, యూ షుడ్ ఆల్సో, పీపుల్ ఆల్సో ఎక్స్పెక్ట్ యూ టు లిసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనే నేర్చుకో అన్న, కొన్ని చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకో, చెప్పినప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు 3 సార్లు చెప్పాం. సో రాజ్ కందాలా గారు మిమ్మల్ని అందరినీ కాంటాక్ట్ చేస్తారు. ఇది ఈయన క్లబ్ హౌస్. నెక్స్ట్ టైం మీ వెంచర్స్ తీసుకెళ్ళండి, వీళ్ళందరినీ మంచి భోజనాలు పెట్టండి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టండి, తీసుకెళ్ళి అక్కడ వీళ్ళందరి చేత మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈయన ప్లాట్స్ ఎవరున్నారు వాళ్ళకి నెట్వర్కింగ్లో ఎట్లా ఉంటుందంటే అండి, మీరు కొనుక్కోలేకపోవచ్చు. నేను ఇంతగా చార్టెడ్ ఫ్లైట్ గురించి మాట్లాడాను. ఎంతమంది విల్ టేక్ ఎ చార్టెడ్ ఫ్లైట్, బట్ ఐ గాట్ ఎ క్లయింట్, బట్ వాట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఎ చార్టెడ్ ఫ్లైట్. హీ మైట్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఎ చార్టెడ్ ఫ్లైట్, బట్ ఐ హ్యావ్ ఎ కాంటాక్ట్ హూ ఇస్ టేకింగ్ ఎ చార్టెడ్ ఫ్లైట్ విత్ ఒక రోజుకి ఒక 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు, ఒక 2 గంటలు ట్రావెల్ కోసం. ఇట్లాగే మీరు ఈయన చెప్తున్న ప్లాట్స్ మీరు పరిధిలో లేకపోతే, మన అందరి పరిధిలో లేవు, మినిమం కాస్ట్ ఎంత ఉంటుందా? 30 lakhs. సో ఐ థింక్ వీ కెన్ బై. సో మీకు పర్చేస్ చేసుకునే కెపాసిటీ లేదు, లేకపోతే మనకు ఇప్పుడు ఇమీడియట్ రిక్వైర్మెంట్ లేదంటే మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి పరిచయం చేయండి. రియల్ ఎస్టేట్లో పక్కాగా మన బెనిఫిట్స్ మనకు ఇస్తారు, మీరు వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తారు. సో దోస్ థింగ్స్ మీరు తెలుసుకోండి. ఆ విషయము నెట్వర్కింగ్ ది పవర్ ఏంటో తెలుసుకోండి.
ఈచ్ పర్సన్ యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్, మై నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. అంటే నా కాంటాక్ట్స్లో ఒక 1000 మంది ఉంటే వాళ్ళందరూ మీకు బిజినెస్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సో థ్యాంక్ యూ రాజ్ గారు. అండ్ ఐ హోప్ అట్లీస్ట్ వీళ్ళందరిలో నుంచి అట్లీస్ట్ ఒక 10 ప్లాట్లైనా మీరు అమ్మేసి బెనిఫిట్ పొందుతారని చేస్తాను. థ్యాంక్ యూ. Such a wonderful journey of Rebridge Realtors and can we have a good round of applause? ఎలా స్టార్ట్ చేసి ఎలా ముందుకు ఎదిగి ఇంకా there are few more years to go sir, more years to go. ఎన్ని జోన్స్ ఉన్నాయండి మన సనాతనలో? ఎవరికైనా ఐడియా ఉందా? మనందరికీ తెలుసు కదా జోన్స్ కింద నో చీటింగ్, నో మొబైల్స్ చెకింగ్ అండ్ ఆల్, నో చీటింగ్. సో ఎవరైనా చెప్పగలరా? మొత్తం మన సనాతనలో 2000+ మెంబర్స్ ఉన్నారని మనందరికీ తెలుసు. ఈ మధ్యనే మనం జోన్స్, సర్కిల్స్, చాప్టర్స్ కింద డివైడ్ చేస్తున్నాము. వీఆర్ స్ట్రక్చరింగ్ అవర్ సెల్ఫ్, అసోసియేషన్ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లోకి తీసుకొస్తున్నాం అన్న విషయం కూడా తెలుసు. సో ఎంతమందికి ఎన్ని జోన్స్ ఉన్నాయని ఐడియా ఉంది? 8 జోన్స్ ఉన్నాయి, రైట్? సో 8 జోన్స్ ఉన్నాయండి. 8 జోన్స్ని డిఫరెంట్ సర్కిల్స్, డిఫరెంట్ డివిజన్స్ కింద డివైడ్ చేసి చాప్టర్స్ లాంచ్ చేయడం జరిగింది. మన ఫస్ట్ చాప్టర్ సేరలింగంపల్లి చాప్టర్. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం, ఆ చాప్టర్లోనే వీ హ్యావ్ ఎ హోస్ట్ నౌ. అండ్ సెకండ్ చాప్టర్ కూకట్పల్లి చాప్టర్. లాస్ట్ వీకే మనకి మూర్తి గారి ఆధ్వర్యంలో మనకి అక్కడ మీటింగ్ జరిగింది. అండ్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ చాప్టర్స్. అసలు ఈ చాప్టర్స్ అనేవి ఎందుకు, ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, గ్రోత్ ఎలా ఉంటుంది, అసలు ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక 5 minutes కీ పాయింట్స్ అనేది నేను చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను. సో బికాస్ మనందరికీ అన్నీ తెలుసండి, బికాస్ వీఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ బిజినెస్. 1 year 2 years ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి 10 years 20 years ఎక్స్పీరియన్స్ వరకు కూడా అందరూ ఉన్నారు. సో వీ నో ఎవ్రీథింగ్. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లేకపోతే ఏంటి అనే థాట్ చాలా తక్కువ మందికి వస్తుంది. మొహమాటం వల్ల కావచ్చు, లేకపోతే అరే నేను ఫస్ట్ టైం వస్తున్నాను అని కావచ్చు. సో ఏదైనా రీజన్ ఏదైనా కావచ్చు. అందరూ మన ఏరియాస్లో మన రీజియన్స్లో ఉన్నాం. ఇది హైదరాబాద్ రీజియన్ అనుకోవచ్చు, లేకపోతే విజయవాడ అనుకోవచ్చు, అమరావతి అనుకోవచ్చు, కర్ణాటక అనుకోవచ్చు, మహారాష్ట్ర అనుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ వీ ఆర్. అండ్ దీన్ని ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ కింద చేయటానికి దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్. సో సి అనేది మన ఫ్యామిలీ. సో వీఆర్ గోయింగ్ టు డివైడ్ ఇట్ ఇంటూ డిఫరెంట్ జోన్స్ అండ్ సర్కిల్స్. సో ఇవి అన్ని ఇండివిజువల్ చాప్టర్స్. ఎవ్రీ చాప్టర్ విల్ హ్యావ్ ఎ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ మెంబర్షిప్. ఇంతమందికి ఎందుకు మేడం అని అడగండి. బికాస్ 2000+ ఉన్న ఒక పెద్ద ఆర్గనైజేషన్లో అందరినీ మేనేజ్ చేయడం చాలా కష్టం. సో డివైడ్ అండ్ కాంక్వర్. మనం వీఆర్ గోయింగ్ టు డివైడ్ ఇట్ ఇంటూ ద చాప్టర్స్. ఎవ్రీ చాప్టర్ గ్రోత్ విల్ లీడ్ టు ద అసోసియేషన్ గ్రోత్. డూ యూ అగ్రీ? అవునా? సో ఒకేసారి 2000 మందిని మేనేజ్ చేయడం కష్టం కదా. సో డివైడ్ చేసే చాప్టర్స్ కింద ఎవ్రీ చాప్టర్ని మనం గ్రోత్ చేసుకుంటూ వెళ్తే, మెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే, బిజినెస్ ఇచ్చుకుంటూ వెళ్తే, దట్ విల్ లీడ్ టు అసోసియేషన్ గ్రోత్. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ఐడియా, ద టీమ్ ఆఫ్ సనాతనాస్ ఐడియా. సో ఇలా ఉన్న మన ఆర్గనైజేషన్, ఎలా బ్యూటిఫుల్ కెయాటిక్ ఆర్గనైజేషన్ని సో ఇలా ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్లోకి తీసుకురావడం అనే కాన్సెప్ట్తోనే ఈ చాప్టర్స్ అనేది రావడం జరిగింది. కరెంట్లీ వీ హ్యావ్ 2 chapters అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ మోర్. టోటల్ 6 chapters చేయాలనేది. సో దీస్ ఆర్ ద కీ పాయింట్స్ అండి. అసలు చాప్టర్ ఎందుకు, ఇప్పుడు ఒకసారి నేను ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కూకట్పల్లి చాప్టర్. అసలు చాప్టర్ ఎందుకు అంటే లోకల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఎక్కడో సేలింగంపల్లిలో ఉన్నవాళ్ళు కూకట్పల్లి వాళ్ళని మీట్ అవ్వాలంటే ప్రతిసారి కుదరదు. అలాగే ఉప్పల్లో ఉన్నవాళ్ళు, బోడుపల్లో ఉన్నవాళ్ళు, వనస్థలిపురంలో వెళ్ళి కలవాలన్నా, లేకపోతే బిజినెస్ ఇచ్చుకోవాలన్నా కుదరదు. ఇంట గెలిచి రచ్చగలవమని చెప్పారు. సో ముందు కూకట్పల్లిలో అసలు ఎంతమంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ఎంత నెట్వర్కింగ్ అవుతుంది, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఏంటి అని ఈచ్ చాప్టర్ వైజ్ ఏరియాస్ కింద డివైడ్ చేసి సో లోకల్ రిప్రజెంటేషన్స్ అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడం ఒకటి. రెండోది నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పికిల్స్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పౌడర్స్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరూ కలిపి అవి 2 అమ్మచ్చు. కొంతమంది పసుపు అమ్మేవాళ్ళు ఉంటారు, కుంకుమ అమ్మేవాళ్ళు ఉంటారు, అవి 2 కలిపి 2 అమ్మచ్చు.
బిల్డర్స్ ఉంటారు, ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ కలిపి ఒక ఫ్లాట్ కంప్లీట్ చేయొచ్చు. దట్ ఈస్ ద నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్. ఇంటర్నల్ కూకట్పల్లిలోనే అంటే ఇంటర్నల్గా మీరు చాప్టర్లో మీరు చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్. వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, బట్ వెంటనే మనకి అవైలబిలిటీ ఉంటుంది, ఆ కొలాబరేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది ఇంకొక పాయింట్. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. యాజ్ ఎ బిల్డర్ ఆర్ ఎ డెవలపర్ నా టెక్నిక్స్ వేరేగా ఉంటాయి, ఇంకొకళ్ళ టెక్నిక్స్ వేరేగా ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద ఫీల్డ్. నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్స్, డిపెండింగ్ ఆన్ ద ఫీల్డ్ యూ హ్యావ్ యువర్ ఓన్ టెక్నిక్స్ అవి. సో చాప్టర్స్ డివైడ్ చేసి చాప్టర్ మీట్స్ కానీ ఈవెంట్స్ కానీ అటెండ్ అయినప్పుడు యూ విల్ లెట్ టు నో మోర్. అంటే ఇంకా ఓకే ఇలా కూడా తయారు చేయొచ్చా, లేకపోతే ఇలా కూడా బిజినెస్ చేయొచ్చా అని చెప్పి యూ విల్ బి ఎడ్యుకేటెడ్ యువర్ సెల్ఫ్. దెర్ విల్ బి మోర్ లెర్నింగ్స్ అనేది ఒక పాయింట్. నెక్స్ట్, మెంబర్షిప్ గ్రోత్. ఒక జాయినర్సీ అని మనకి ఒక గ్రూప్ ఉందండి, దట్ ఈస్ లైక్ 1024 మెంబర్స్ ఉన్నారు అందులో. నౌ వీ హ్యావ్ ఓపెన్ సెకండ్ వాట్సాప్ గ్రూప్ వేర్ 200+ 300+ ఉన్నారు. సో మీరు చాప్టర్స్లో కనుక మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే, కొత్త మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పాత మెంబర్స్ని అలాగే రిటైన్ చేస్తే చాప్టర్ గ్రోత్, మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్ వన్ని ఇంట్రడక్షన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే యూ విల్ హ్యావ్ వెర్సటాలిటీ ఇన్ యువర్ ఓన్ చాప్టర్స్ అనమాట. సో దీస్ ఆర్ ద కీ పాయింట్స్. అండ్ ఇవి కాకుండా డూ యూ హ్యావ్ ఎనీ అదర్ పాయింట్స్ యూ కెన్ సే? చాప్టర్ ఎందుకు చాప్టర్స్ ఉండాలి ఏంటి అనేది, దీస్ ఆర్ ద కీ పాయింట్స్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఇవి కాకుండా ఇంకేమైనా అడ్వాంటేజ్ ఉందని ఆఫ్ దర్ బిజినెస్ ఆ గ్రూప్లో వీఆర్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద పీపుల్ టు బీ పెయిడ్ మెంబర్స్. పెయిడ్ మెంబర్స్ ఎవరు అడుగుతున్నాము అని అంటే ఓన్లీ ఎంటర్ప్రిన్యూర్షిప్ ఉంది, బిజినెస్ చేస్తున్న వాళ్ళనే పే చేసి ఆ పెయిడ్ మెంబర్ లిస్ట్లో ఉందామనుకుంటున్నాము. ఎందుకంటే మాకు అర్థమవుతుంది. సో వీళ్ళు రెగ్యులర్ బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే ఈ సంబడి యూస్ డూయింగ్ పార్ట్ టైమింగ్ అంటే ఉద్యోగం చేస్తూ బిజినెస్ చేసేవాళ్ళు, వీ కెన్ ఐడెంటిఫై డిఫరెంట్ పీపుల్ అని. సో వీ వాంట్ టు ఐడెంటిఫై యాజ్ 3 categories. One is full time business people who are doing it as a part time, people who are only customers. సో మీరు కుకట్పల్లి గ్రూప్లో ఒక 1000 మందిని ఇర్రెస్పెక్టివ్ మీరు చుట్టాలని ఎవరున్నా సరే కుకట్పల్లి ఏరియాలో వాళ్ళందరినీ యాడ్ చేశారనుకోండి, ఒక 1000 మంది అయ్యి దానిలో కనుక ఒక యాడ్ వెళ్తే ఇట్ జనరేట్ కస్టమర్స్ టు అదర్ పీపుల్ ఆల్సో. సో ఏరియా వైజ్ వేసి ఏరియా వైజ్ కనుక ఒక 10 గ్రూపులు ఉన్నాయనుకోండి ఏరియా వైజ్, లేకపోతే 6 గ్రూపులు ఉన్నాయి అంటే 6000 మంది కదా. సో 6000 మంది ఇంటూ 10 people, their friends, whoever it may be. So it will become 60,000 crowd for each and every member of Sanatana, whoever is doing full-time business. So I request you all to give your time to this organization, maybe weekly once when you come to the meeting. Please give your contacts who are there, add them into a specific area group. So what happens when they generate 1,000 to 10 people, 10,000 per group, 10,000 per area. అంటే 6 సెక్టర్లకి 60,000 మంది, your directly your message will go tomorrow if there is an app. So once you send a message, 60,000 people will receive in their app that the specific product of somebody is there. So it will be an advantage for everybody. So that's the reason we are requesting all the people in whichever sector they are, whichever area they are living in, as 6 different localities, to join everybody. They may give business, they may not be entrepreneurs, but they'll give business. So I request you to add everybody into the group. సో 6000 మంది అనుకోండి, ఈ 6000 మందిని రెగ్యులర్ గ్రూప్లో కూడా వేస్తాం. ఇప్పుడు ఏదైతే జాయిన్ 1 అని ఉంది, 1లో 1000 మంది ఉన్నారు, ఇప్పుడు 2లో కూడా 1000 మందిని చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ స్టేయింగ్ ఇన్ విచ్ ఎవర్ గ్రూప్. సో ఏమైందంటే దెన్ ఇట్ విల్ జనరేట్ బిజినెస్ ఆటోమేటికలీ. మీరు ఏం చెప్పనవసరం లేదు, పీపుల్ ఓన్లీ విల్ గివ్ యూ, దే విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. సనాతన యాప్, శ్రీనివాస్ పీస్ అవార్డ్ గారు యాప్ రెడీ చేస్తున్నారు ఆయన. సో ఏమైందంటే ఎవ్రీబడి విల్ ఆస్క్ దెమ్ టు డౌన్లోడ్. వన్స్ దే రిజిస్టర్ దే డౌన్లోడ్. ఆ తర్వాత వాళ్ళు మీటింగ్కి వచ్చినా రాకపోయినా ఎవ్రీడే యూ జస్ట్ ఓపెన్ దట్ యాప్ అండ్ చెక్. సో ఎనీబడి వాంట్స్ ఎనీథింగ్ దే విల్ ఆస్క్, ఎనీబడి వాంట్స్ సంథింగ్, ఇట్ విల్ బి ఏ క్వశ్చన్ ఆన్సర్ లాగా, వాట్సాప్ లాగా. యూ మెసేజ్, ఇట్ విల్ గివ్ యూ బ్యాక్ హూఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ ఆటోమేటిక్లీ జనరేట్ AI వాడి, ఇట్ విల్ జనరేట్ దట్ బిజినెస్ అండ్ ఇట్ విల్ గివ్ యూ లిస్ట్ ఆఫ్ 3-4 people సో దట్ యూ కెన్ గెట్ ఎ కొటేషన్ ఆల్సో. ఇది బిజినెస్ ఎవరైతే తక్కువకి ఇస్తాం వాళ్ళకే ఇస్తాం కదా, ఇట్ ఇస్ ఆల్ కొటేషన్ బేస్డ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు టేక్ కొటేషన్స్ అండ్ వర్క్ ఆన్ ఇట్. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ అండి, ఈ 6 చాప్టర్లో 6000 మంది అయిన తర్వాత వీ విల్ సెటప్ 6 stores in these 6 areas. ఐ విల్ ఫండ్ దట్ స్టోర్స్. ప్లీజ్ కమ్, కీప్ ఆల్ యువర్ థింగ్స్ దేర్. ఈ సార్ చెప్పిన ఐడియా చాలా బాగుంది. ఆ 6 స్టోర్లకి మేమే ఫండ్ చేస్తాము, స్టోర్స్కి అడ్వాన్స్ అన్ని మేమే కడతాము, వచ్చి మీ ప్రోడక్ట్ పెట్టుకొని అమ్ముకొని విల్ చార్జ్ ఎ పర్సంటేజ్ ఆన్ ఇట్. సో వన్స్ ఇట్ ఈస్ 6,000. థ్యాంక్ యూ. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమృతన్న, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక 5 ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్.
అంటే అందరికీ డబ్బులు వచ్చే పనులు మాట్లాడతాం. ఇప్పుడు ఓన్లీ మనీ మనీ మోర్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ మనీ హనీ అని స్టాక్ మార్కెట్లో ఐఏఎఫ్ఎల్ అనే ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఉండేది. ఏముంటుందంటే డబ్బే ధనమూలం ఇదని జగత్ అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ 5 నిమిషాల కోసం పెద్ద పెద్ద మనుషులు, పెద్దవాళ్ళందరూ స్టేజ్ మీద కూర్చుని వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టే, ఊరికే కూర్చోబెట్టలేదు. వాళ్ళందరూ డబ్బుల గురించే మీతో మాట్లాడతారు. మీరు డబ్బులు ఎట్లా చేసుకోవాలి, మీ వ్యాపారాన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మీ లెగసీస్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేది చెప్తారు. సో వీ హ్యావ్ డిఫరెంట్ మీట్స్ అండి. ఎవ్రీ వీక్ మనకు ఒక మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ బికాస్ వీ హ్యావ్ MOUs విత్ అదర్ అసోసియేషన్స్, రైట్, మనకి ఈవెంట్స్ అనేవి కూడా వాళ్ళు జరుగుతూ ఉంటుంది. అండ్ మన నుంచి కూడా రిప్రజెంటేషన్స్ అండ్ అటెండెన్స్ ఉంటాయి. సో అసలు ఈ ఈవెంట్స్ మీటింగ్స్ ఎందుకు మనం అటెండ్ అవ్వాలి అనేది వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. ఇక్కడ మన లో మనం అందరం కలుస్తాము అండ్ వి విల్ టాక్. అలాగే ఈవెంట్స్ అటెండ్ అయితే ఏంటంటే యూ విల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్ అండ్ మోర్ నెట్వర్కింగ్. యూ విల్ గెట్ టు నో అదర్ పీపుల్ యాజ్ వెల్. సో నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇండస్ట్రీ ఇన్సైట్స్, అసలు మనం సే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాం, అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అవుతుంది. అలాగే మీరు కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డింగ్స్లో ఉన్నారు, సో అందులో లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఎలాంటివి యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో యూ విల్ గెట్ టు నో ద ఇండస్ట్రీ ఇన్సైట్స్. అలాగే ప్రొఫెషనల్ డెవలప్మెంట్, వర్క్షాప్స్, సెమినార్స్, ఇలాంటివన్నీ కూడా మీరు అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే యూ విల్ హ్యావ్ మోర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అబౌట్ యువర్ ఫీల్డ్ వేర్ ఎవర్ యు ఆర్ డూయింగ్ your business. And motivation and inspiration, these are the different points I think పెద్దవాళ్ళందరూ కవర్ చేస్తారు అనుకుంటున్నాను. వన్ సచ్ ఆపర్చునిటీ ఈ డిఫరెంట్ నెట్వర్క్ కొలాబరేషన్స్కి కానీ బిజినెస్ నెట్వర్కింగ్కి కానీ మనం చేసుకోవడానికి వీ హ్యావ్ అ గుడ్ ఆపర్చునిటీ రైట్ నౌ. 28th and 1st we have COVE ఈవెంట్ అండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే సంస్థ వైజ్ అని ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ with women entrepreneurs. They are going to do it on 28th and 1st. So Manasi nunchi we have a representations. They are going to felicitate 2 women entrepreneurs andi, Revati garu and Sridevi garu. So sustainability and growth ane concept meeda వాళ్ళిద్దరిని మన women entrepreneurs ni వాళ్ళు they are going to felicitate and they are going to give their presentations. This is really a proud honor andi, ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళే they have chosen, మనం వాళ్ళకి సజెస్ట్ చేయలేదు సార్. వాళ్ళు మన లో ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు ఈ సస్టైనబిలిటీ అండ్ గ్రోత్ మీద ఎవరు చేస్తున్నారు అనేది దే హ్యావ్ ఓన్లీ చూజన్ 2 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ RC and they are going to facilitate on 28th and 1st. గచ్చిబౌలిలో జరుగుతుందండి. సో అక్కడికి అందరూ ఆహ్వానితులే, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఉమెన్ అండ్ను ప్రతి ఒక్కరు, ఎవ్రీ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్, అది ఓన్లీ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ బ్రాహ్మణ్స్ అండి. ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ అలౌడ్, ఈజ్ ఇన్వైటెడ్. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఈజ్ ఓన్లీ 500 రూపీస్ ఫర్ సనాతన. బయట వాళ్ళు 1500 రూపీస్ పెడుతున్నారండి, బట్ మనకి మన సనాతన వాళ్ళకి దే ఆర్ గివింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ 2 days, 28th and 1st. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. జాయిన్ లో ఒక థ్రెడ్ ఆల్రెడీ నడుస్తుంది, మేము అటెండ్ అవుతాము అని. అండ్ గ్రేట్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అ బిజినెస్ నెట్వర్కింగ్. సో ఇంటర్నేషనల్, నేషనల్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిబిట్ దేర్ బిజినెసెస్ అండ్ ఆల్. స్టాల్స్ అవి ఉంటాయి, ఎక్స్పో ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అటెండ్ అండ్ షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ సనాతన. వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన సపోర్ట్ కూడా మన అటెండెన్స్ తోటి ఉండాలి అనేది our request. Sustainability, so they have given, sir. So it's a Women's International Summit on Entrepreneurship and B2B. It's WISE 2025. So they are doing it on sustainability, emerging technologies and global opportunities. ఈ టాపిక్ మీదే ఇద్దరు హ్యూమన్ ఎంటర్ప్రెన్యూర్స్ని వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. సో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ so this is like as a supporting Sanatana Entrepreneurs Association is a supporting partner for WISE. So this is the logo they have provided us. Thanks for giving me this opportunity. మీకు సబ్జెక్ట్ అర్థమైంది కదండి. మనం ఎంతమందిని కనెక్ట్ అయితే అంత మనకి ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది, నెట్వర్క్ పెరుగుతుంది. ఈ ఈవెంట్లో 2000 మంది నేషనల్ లెవెల్లో వస్తారంటే మీరు ఆ ఈవెంట్కి 2 రోజుల పాటు 2000 విజిటింగ్ కార్డ్స్ తీసుకెళ్ళాలి, అందరికీ పంచాలి. అర్థమైంది కదండి మీకు అందరికీ. ఓన్లీ నారీ శక్తికే కాదు,
శక్తికి కూడా వెళ్ళొచ్చు అక్కడికి. 2 రోజులు భోజనాలు అంటే గచ్చిబౌలి లాంటి ఏరియాలో భోజనాలు పెడితే ఎంత కాస్టో మీకు తెలుసు. మినర్వా గ్రాండ్లో పెడితేనే మనకి ఓన్లీ టిఫిన్ పెడితేనే వాడు వచ్చేది 2 ఏదో పెట్టాడు, క్రిస్పీ కార్న్ ఏదో పెట్టి దాని తర్వాత ఒక కాఫీ పెట్టి 1,800 రూపాయలు తీసుకున్నాడు మన దగ్గర. సో మంచి చవక బేరం వచ్చింది మనకి. సో 500 రూపాయలు శిరీష మేడం గ్రూప్లో వేస్తారు. శిరీష మేడం నెంబర్కి వెళ్ళి మనం అందరం కలిసి 50 మంది వెళ్ళాలి. దాంట్లో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ముగ్గురికి ఆ సబ్జెక్ట్ మీద ఉన్న వాళ్ళకి ముగ్గురికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 మేడం 5 we will try to pull in at least 5 people. So 5 women entrepreneursకి అవార్డ్స్ ఇస్తారు. సెకండ్, యూ విల్ బీ నోయింగ్ అబౌట్ లాట్ ఆఫ్ బిజినెసెస్, కొత్త బిజినెస్ ఎట్లా చేయాలి, వ్యాపారం ఎట్లా చేసుకోవాలి అనే సబ్జెక్ట్ మీద చాలా నేర్చుకోవచ్చు మీరు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అటెండ్. 50 మంది ప్లస్ వీ విల్ బీ ఎంటరింగ్ టు ద MOU. నెక్స్ట్ నేషనల్ ప్రెసిడెంట్ సత్యం సింగ గారు ప్లస్ ఉమెన్ వింగ్ వాళ్ళందరూ ఆ స్టేజ్ మీద ఎక్కి ఆ రోజు అగ్రిమెంట్ రాసుకుంటాం. రేపు ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్ పెట్టాలంటే, ఇది మగవాళ్ళకి సంబంధం లేదు, మీ వరకే. మీరు ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఏదైనా ఎవరితోటైనా ఎగ్జిబిషన్స్ పెట్టాలనుకుంటే ప్రతి స్టాల్ మేము ఎంత తీసుకున్నామమ్మా మీ దగ్గర? స్టాల్ పెట్టుకునే వాళ్ళు శ్రీదేవి గారు ఎంత తీసుకున్నాం మేము మీ దగ్గర? 5,000, 10,000, 1,500, 3,000 తీసుకున్నాం. అక్కడ పే చేయాల్సిన అవసరం లేకుండా ఇంటర్నేషనల్ స్టాల్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్స్ అవుతాయి అన్నమాట. మనకి ఇప్పుడు 2 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. యాక్చువల్లీ మనకి ఒక చార్టెడ్ అకౌంటెంట్ గ్రూప్ ఒకటి తయారు చేస్తాం. దాంట్లో ఎంతమంది ఉన్నారు సార్? సుమారు 35 మంది ఉన్నారా? ఒక 1.5 month బ్యాక్, 2 months బ్యాక్ గ్రూప్లో పోస్ట్ చేసాం. మీకు ఎవరికైనా పెట్టుబడులు కావాలా మీ బిజినెస్లో, ప్లస్ మీకు ఎవరికైనా లోన్స్ కావాలంటే ఒక పోల్ పెడితే ఎంతమంది వచ్చారో ఏంటో ఆ విషయాలు చార్టెడ్ అకౌంటెంట్స్ కాబట్టి వాళ్ళే చెప్పగలరు. కాబట్టి మీరే దీని గురించి చెప్పండి. వీఆర్ కండక్టింగ్ లోన్ మేళా. వీఆర్ టేకింగ్ అప్లికేషన్స్. మేము లింక్ ఆన్లైన్లో షేర్ చేస్తామండి. అండ్ వన్స్ వీ రిసీవ్ అప్లికేషన్, వీ నీడ్ ఎ ప్రాజెక్ట్ రిపోర్ట్. Once we receive the project report, we will review and we will analyze, and then we will have a personal discussion. ఇప్పుడు యాక్చువల్లీ పోల్ కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ 25 people అప్లైడ్ ఫర్ మాకు లోన్ కావాలని చెప్పి అప్లై చేశారు. అండ్ దెర్ ఆర్ 8 investors. సత్యం శ్రీరంగం గారు, మురళీధర్ గారు, మోక్ష సార్, పణిరాజ్, బద్రీనాథ్ రావు, వెంకట్ విపుల్, బిల్డర్ రఘు, అమృత్ ముల్లపూడి. సో వీళ్ళు 8 members ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి పోల్లో ఇది ఇచ్చారు. తర్వాత ఒక 25 people అప్లై చేశారండి లోన్కి. సో మీకు ఎవరికైనా లోన్ కావాలంటే వీ విల్ షేర్ ద లింక్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తే వీ విల్ రివ్యూ అండ్ వీ నీడ్ ఎ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్సో. వన్స్ వీ రిసీవ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వీ విల్ అనలైజ్ అండ్ దెన్ వీ విల్ హ్యావ్ ఎ పర్సనల్ డిస్కషన్. సో దాన్ని బట్టి మేము లోన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కోలేరు కాబట్టి యూ కెన్ అప్రోచ్ అస్ సో దట్ మీ బిజినెస్ గురించి మేము డీటెయిల్గా DPR తయారు చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవి ఆ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంకర్స్తో టైఅప్ చేస్తాము. సో దట్ వీ కెన్ గెట్ MSME లోన్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే విరివిగా మనకు MSME లోన్స్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. సో ఇమ్మీడియట్గా శాంక్షన్ అవుతుంది. మ్యాక్సిమం మీకు ఏంటంటే 15 to 20 days టైం తీసుకుంటున్నారు. సో దట్ టు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వస్తుంది కాబట్టి దే విల్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ టార్గెట్స్ కాబట్టి సో ఎంత క్విక్గా మనం అప్రోచ్ అవుతే మనకంత క్విక్గా లోన్స్ వీ కెన్ గెట్ దట్ లోన్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి మోస్ట్లీ ఏంటంటే మన బిజినెస్ రియల్ ఎస్టేట్ సంబంధించి కానివ్వండి, పౌల్ట్రీ ఇండస్ట్రీ, ఫార్మా ఆర్ ఫుడ్ ఇండస్ట్రీ, దీనికి ఏంటంటే కెనరా బ్యాంక్ వాళ్ళు చాలా క్విక్గా రెస్పాన్స్ అవుతున్నారు, కెనరా బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దట్ వీ కెన్ అప్రోచ్ అండ్ గెట్ దోస్ లోన్స్. బ్యాంకు వాళ్ళు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మీకు పరిచయం కాకపోవచ్చు, కానీ వాళ్ళు మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అండ్ ప్రతిరోజు అమృత్ గారు మనకి గ్రూప్లో పోస్ట్ చేసినట్టు కీప్ యువర్ ఫైనాన్షియల్స్ వెరీ కరెక్ట్లీ. ఆ ఫైనాన్షియల్స్ కరెక్ట్లీ చేయాలంటే చార్టెడ్ అకౌంట్స్ దగ్గర కూర్చోవాలి మీరు. బయట వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తే 10,000, 20,000 ఛార్జ్ చేయొచ్చు. దే విల్ మేక్ ఏ స్మాల్ ప్రాజెక్ట్ స్మాల్ ఛార్జ్. దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్. స్మాల్ C మెంబర్ అని చెప్పుకుంటే దే విల్ C పెయిడ్ మెంబర్ అని చెప్పుకుంటే 1 thing 1000 రూపాయలు కట్టిన వాళ్ళందరూ. సో C పెయిడ్ మెంబర్ అవ్వాలి. సో దెన్ దే విల్ యూ కెన్ అప్రోచ్ దెమ్, గెట్ యువర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్డ్ అండ్ దట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విల్ గివ్ ఇట్ టు ద ఇన్వెస్టర్స్. ఎవరు ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తారని ఆ ఇన్వెస్టర్స్ కమిటీలో మేము పెడతాము. హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. ఒక ఇంటర్వ్యూస్ అవుతాయి, ఒక
ఏదైనా జాబ్కి ఇంటర్వ్యూ వెళ్తే 7th స్టేజ్ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది, ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. ₹1,00,000 ఇంటర్వ్యూ చేయాలంటే ₹1,00,000 ఇవ్వాలంటే ఈజీ కాదు కదా. లాట్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ దేర్. సో దట్ విల్ హ్యావ్ టు బి. మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రతి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ మనము రివ్యూ చేస్తామన్నమాట. సో దట్ మీకు ఏంటంటే అది మళ్ళీ డైరెక్ట్గా బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది రిజెక్ట్ అవ్వకుండా ఫైల్ దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే దాన్ని సార్ట్అవుట్ చేసి మనం క్విక్గా అయ్యేటట్టు చేస్తాం అట్లా. సి ఈజ్ నాట్ జస్ట్ బిజినెస్ మీట్ చేసి చేసుకోవడం కాదు, దానికన్నా ఇంకా మన ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఈ సంవత్సరం నేను 10 లక్షలు సంపాదిస్తున్నానంటే నెక్స్ట్ ఇయర్ 10 కోట్లు ఎట్లా సంపాదించాలి దాని మీదే మనం ఫోకస్ చేయాలి. సో గౌతమ్ గారు ఎట్లా పెద్ద బిల్డరు అట్లా. సో నెక్స్ట్ మన టీజీ ప్రెసిడెంట్ గారు హీ విల్ టెల్ us అబౌట్ ద అప్కమింగ్ చాప్టర్స్ అండ్ అక్కడ వాళ్ళ కోఆర్డినేటర్స్ గురించి చెప్తారు. Good morning once again. First of all, thank you for all you people for attending this event, and thanks to Mr. Raj for hosting this event. And main thing ఏంటంటే Sanatana. Basically, the concept of Sanatana అంటే actually it is our privilege to be a Brahmin, isn't it? So in the same way, it is our job to give a business to a fellow Brahmin. It is our privilege to give a business to a fellow Brahmin. So this is the concept of Sanatana. Only thing, you'll get business and you'll give business only subject to if you attend meeting properly. If you don't have visibility in the meetings, you will not get business. You can't get, because out of sight is out of mind. Please attend the every week's meeting. Then only you'll get visibility and you'll get business. And considering this, we have divided into 8 zones. As already you know, Ms. Srisha told, Serlingampalli and Kugatpalli already chapters are done. Now RC Puram is like to announce, and Shivaprasad is going to take care of that. Mr. Shivaprasad is going to take care of that RC Puram chapter. For any connections in RC Puram, you can contact Mr. Shivaprasad. నా పేరు శివప్రసాద్ అండి. నేను పటాంజలిలో ఉంటాను. ఆర్సీపురం అది చాప్టర్ స్టార్ట్ చేసాము. సో ఎవరైనా దాని గురించి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అక్కడ నుండి ఆ ఏరియాలో ఉన్న రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే నాకు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9849690116. నేను అన్ని గ్రూపుల్లో ఆల్మోస్ట్ అలా ఉన్నాను కాబట్టి నా గ్రూపుల్లో కూడా నా నెంబర్ దొరుకుతుంది, శివప్రసాద్ కే. థ్యాంక్ యూ వెరీ మచ్. 9849690116. Once again, 9849690116. Thank you. And also, we are announcing a new chapters at Uppal, Malkajgiri, Rajendra Nagar, and Ilbi Nagar. For Uppal, you can contact Mr. Gautam or Mr. Fanikumar Sharma garu. And for Malkajgiri, you can contact me. And for Rajendra Nagar, you can contact Mr. Venugopal or Mr. Rekha Sharma. And for LB Nagar, you can contact Mr. Shamsundar or Ramarao garu. Anything related to Sanatana, if you have any concern and everything, please contact me on my personal window. My number is 8121-365-365. So anything related to, don't discuss in group. Please contact me on my personal window. I'll clear your issues or you have any concerns. Thank you. మన సాయి ప్రసాద్ గారి బాధ్యత ఏంటంటే తెలంగాణలో 23 జిల్లాల్లోనూ మీరు ఎక్స్పాండ్ చేయాలి. థ్యాంక్ యూ. ఓదిరాజు శ్యామ్ సుందర్ గారు కూడా టీజీ టీంలో ఉన్నారు కదా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మీటింగ్కి ఎవరు వచ్చి ఎంతమంది వచ్చారండి లాస్ట్ మీటింగ్కి? రైట్. సో లాస్ట్ మీటింగ్లో మంచి డిస్కషన్స్ జరిగాయి ఆన్ స్టార్టింగ్ ఏ బ్యాంక్ అండ్ హౌ వీ కెన్ హెల్ప్ ఈచ్ అదర్. యాక్చువల్లీ ఇప్పుడు 8 మంది ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చారో వాళ్ళందరూ దే ఆర్ గోయింగ్ టు పూల్ దేర్ ఫండ్స్ ఇన్ వన్ ఏరియా. దాని గురించి ఒక బ్రీఫ్గా. సనాతన ఒక మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అని వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ దట్. ఎవరికన్నా ఫండింగ్ అంటే ఎవరికైనా చిన్న స్మాల్ నుంచి బిగ్ వరకు ఎంత అన్న ఫండింగ్ వీఆర్ రెడీ టు డూ దట్. దానికోసం మీరు ఎవరన్నా మీ సజెషన్స్ ఇస్తే ఆల్రెడీ ఒక టీమ్ ఫామ్ అయింది. వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ఇట్. ఏమన్నా ఇన్పుట్స్ ఇస్తే వీఆర్ రెడీ టు టేక్. And maybe from the April next accounting year we are going to start. So it's going to be a bank in future also. అది కూడా ఇంకొకటి ఒక చిన్న అబ్జర్వేషన్. ఈ వాట్సాప్లో ఫస్ట్ థింగ్ ఈజ్ మనం బిజినెస్లో ఉన్నాం. వీ షుడ్ లవ్ అవర్ ఫేస్ అండ్ వీ షుడ్ లవ్ అవర్ బిజినెస్ వాట్ వీఆర్ డూయింగ్. మన ఫేస్ మనమే నచ్చకపోతే ఇంకా బిజినెస్ ఆటోమేటిక్గా అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. వాట్సాప్ డీపీలో
వెంకటేశ్వర బొమ్మ లేకపోతే విఘ్నేశ్వరుడు ఆయనకి మార్కెటింగ్ చేస్తున్నారు కానీ కుక్క పిల్లల్లో మన పిల్లల్లో పెట్టుకుంటాం. ఫస్ట్ మీ ఫేస్ అన్నా ఉండాలి లేదా మీ కంపెనీ ఉండాలి. ప్లీజ్ దిస్ చేంజ్ ఇట్. థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతమైన సజెషన్ ఇచ్చారండి. సో యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ట్రై టు సెల్ కదా, టెల్ కదా. మీరు ఇప్పుడే ఇక్కడున్న 50 మంది మీరు ఏ వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నారో ఆ నెంబర్లో మీ వ్యాపారానికి సంబంధించిన లోగో లేకపోతే మీ ఫోటో అయినా పెట్టుకోండి. పీపుల్ విల్ రికగ్నైజ్ యూ బోత్ బై యువర్ ఫోటో ఆర్ యూర్ దిస్ థింగ్. కాబట్టి అది పెట్టుకుంటే ప్లస్ ఇంకొక యాడ్ ఆన్ విషయం చెప్తాను. పర్సనల్గా నేను నడిపించేది వాట్సాప్ API సొల్యూషన్స్, వాట్సాప్ మీదే సొల్యూషన్స్ ఇస్తాను. కాబట్టి మీరు వాట్సాప్ బిజినెస్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ వాట్సాప్ బిజినెస్నే మన C గ్రూప్స్లో పెడితే ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాట్ ఓన్లీ యువర్ DP ఉంటుంది, దాంతోపాటు మీ విజిటింగ్ కార్డ్ పెట్టుకోవచ్చు, మీ వెబ్సైట్ పెట్టుకోవచ్చు, మీ అడ్రస్, ఎవ్రీథింగ్ కెన్ బి, మీ క్యాటలాగ్స్, మీరు ఏం ప్రొడక్ట్స్ డీల్ చేస్తారో అన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. ట్రైనింగ్ కావాలంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్, వీ విల్ ప్రొవైడ్ యూ ట్రైనింగ్. సో నెక్స్ట్ ములుగు పవన్ గారు, ఏదైనా మీరు మీ సజెషన్స్. నేను LPG లైన్లో ఉన్నాను. LPG హ్యాస్ వెరీ పొటెన్షియల్ మార్కెట్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వేర్ ఎవర్ యూ గో, వెరీ పొటెన్షియల్ మార్కెట్. మన బ్రాహ్మిన్స్కి నేను ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరికైనా ఒక 1000 square yards స్థలం ఉంటే చాలండి, వెదర్ ఇట్ ఈస్ ఓన్ ఆర్ లీజ్. కంపెనీస్ దే themselves will come to you, they will pay the rent, they construct the this LPG station and they will give it to you on hire. It is very potential market ఉందండి. ఇప్పుడు ఒకప్పుడు మనం చూస్తే మనకు తెలిసింది ఏంటంటే ఇండియన్ గ్యాస్, HP, BPCL, these 3 are familiar. Now apart from that, many companies, many MNC companies entered into the LPG market. Like one is the Total, and another is Super. These are the competitors like BSNL and this Airtel. Now almost in auto LPG station, most of 60% market captured by the Total. In spite of we are having Indian Gas and HP, BPCL, 60% the market has captured. But like that, very potential market is there for this commercial and these which can be useful for the industries. Very potential for any person need any guidance on this project, please come to me. I will guide them. They will all prosper with all this project. Thank you. My number 924635 8204 అండి. 924635 8204. నా పేరు పవన్ కుమార్ అండి. థ్యాంక్ యూ. ములుగు పవన్ కుమార్ గారు మన నేషనల్ టీం మెంబరు. ఒకటి సార్, ఇంకొక చిన్న డౌటు. ఇప్పుడు మన దాంట్లో క్యాటరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్లస్ డిఫరెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, వాళ్ళకి మీరు మంచి రేట్లో సప్లై చేయగలుగుతారు? నేను ఆల్మోస్ట్ లాస్ట్ 20 years నుంచి ఫీల్డ్లో ఉన్నానండి. రైట్ నో ఐఎమ్ క్యాటరింగ్ టు ఆల్మోస్ట్ క్యాటరర్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ హోటల్స్. మరి ఎవరు మన వాళ్ళందరికీ ఎవరైనా క్యాటరింగ్ వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ నేను ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ప్రైస్తో ఐ కెన్ గివ్ ఇట్ టు దెమ్. ఓకే, థ్యాంక్ యూ. సో దట్ ఈస్ ఆపర్చునిటీ. అంటే మన ఆర్గనైజేషన్ ది ఫిలాసఫీ ఏంటంటే కనెక్ట్, నెట్వర్క్, కొలాబరేట్ అండ్ గ్రో. నౌ హీఈస్ గివింగ్ యూ ఆపర్చునిటీ. మీ దగ్గర ఒక 1000 గజాల స్థలం ఉంటే దాన్ని మీరు వాల్యూ అడిషన్ చేసుకుని దాంట్లో మీరు LPG ఫిల్లింగ్ స్టేషన్స్ క్రియేట్ చేసుకుంటే మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే మన దాంట్లో చాలామంది ఉన్నారు హూ ఈజ్ రెడీ టు గివ్ యూ అడిషనల్ లైన్ ఆఫ్ బిజినెస్ ఇచ్చుకునేటట్టు ఆపర్చునిటీ ఉన్నారు. లైక్ మన శేర్లింగపల్లి చాప్టర్లో గోపినాథం గారు, ఇంక్లూడింగ్ సాయి ప్రసాద్ గారు కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. He will invite you to one meeting. You can attend the meeting and make a lot of money with that opportunity. But okay, that is it for now. What is C doing? అనేది C the mission ఏంటంటే bringing all Brahmin entrepreneurs on one platform. దాంట్లో 2018 2024 వరకు మనం ఓన్లీ వాట్సాప్ గ్రూప్లోనే ఎక్కువ పనిచేసేవాళ్ళు. అడపా మీటింగ్స్ పెట్టుకునేవాళ్ళు, చిన్న మీటింగ్స్ పెట్టుకునేవాళ్ళు. 2025 నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాం. ఏంటంటే వీ హ్యావ్ చేంజ్ ద వే కోర్స్, మోర్ స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళాం. ఇందాక శిరీష సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మనం అన్స్ట్రక్చర్డ్ వే, వెరీ కేయోటిక్ ఆర్గనైజేషన్లో ఉన్నాం. నౌ వీఆర్ స్ట్రక్చరింగ్ ఎవ్రీథింగ్. మీరు జాయిన్ అవర్ C గ్రూప్ చేస్తే పక్కన ఇంకొక లోగో, కమ్యూనిటీ లోగో కనిపిస్తుంది. ఏం చేసామంటే మనకి 55 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి. అవన్నింటినీ ఒక చాటుకి తీసుకొచ్చాం. ఒక NRI గ్రూప్ ఉంది వేర్ వీఆర్ ఇన్ వేర్ దేర్ ఆర్ అరౌండ్ 235 members.
but don't request us to get yourself added there. We will not add Indians over there, because see expansion in Australia, America and New Zealand లో కూడా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఒక Kashyap, he is basically from UK, he is doing that business there, he is in that group also. So ఏంటంటే అక్కడ ప్రవాసీ బ్రాహ్మిన్స్ ఎవరున్నారు, బ్రాహ్మిన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళందరూ బిజినెస్ డెవలప్ చేసుకోవడం ఎన్ఆర్ఐ గ్రూప్లో కూడా యాడ్ చేశాము. దెన్ వీ హ్యావ్ వన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్ ఇన్ ఎన్ఆర్ఐస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఎవరైనా ఉంటే అమృత్ గారికి పంపించాడు. అమృత్ గారి నెంబరు అమృత్ గారికైనా నాకైనా పంపించండి. సో హీ మేనేజ్ ద గ్రూప్ అండ్ వాళ్ళందరినీ దాంట్లో యాడ్ చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ బ్యాంకర్స్ వీ హ్యావ్ అరౌండ్ 35 బ్యాంకర్స్ తోటి ఒక గ్రూప్ ఉంది. అంటే బ్యాంకింగ్ తోటి మనకి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. మనం యూపీఐ ఇస్తే బ్యాంక్ వెళ్తుంది డబ్బులు. సో వాళ్ళతోటి మనం ఎంత మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటే అంత ఈజీగా లోన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇందాక సతీష్ గారు చెప్పారు. సో వాళ్ళందరితోటి బ్యాంకర్స్ తోటి చాలా మంచి రిలేషన్షిప్ పెట్టుకోవాలి. అంటే బ్రాహ్మిన్ బ్యాంకర్స్ అందరినీ ఒక చోట తీసుకొస్తున్నాం. ఒకరోజు పెద్ద మీటింగ్ పెడుతున్నాం, వాళ్ళతోటి పెట్టి వాళ్ళు మనకి ఎట్లా హెల్ప్ చేయగలుగుతారు, ఎట్లా బ్యాంకింగ్ రిలేషన్షిప్స్ మంచిగా పెంచుకుంటే బయట ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళే వాళ్ళు తక్కువ రేట్లో ఇంట్రెస్ట్. అదర్ డే సతీష్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ వన్ ప్రాజెక్ట్. ఎవరెవరు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ గ్రాంట్ ఆఫ్ 5 crores rupees. 31st March లోపల మీరు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ సతీష్ గారికి కాంటాక్ట్లో ఉండండి. 5 crores వరకు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ గ్రాంట్ ఇస్తారు. గ్రాంట్ అంటే మళ్ళీ అప్పు తీర్చాల్సిన, అది అప్పు కాదు. సో దట్ వీ విల్ ట్రై టు డూ ఇట్. ఎస్, నౌ వీ హ్యావ్ బ్రాహ్మణ వ్యాపారస్తులకి పిల్లలు ఇవ్వట్లేదు. సో బ్రాహ్మణ వ్యాపారస్తులందరూ ఒక చాటు ఉండాలని అమృత్ గారు పెద్ద మనసు చేసుకుని మ్యాట్రిమోనియల్ గ్రూప్ కూడా పెట్టారు. సో ఎవరైనా యంగ్ పిల్లలు ఉన్నారంటే మ్యాట్రిమోనియల్ గ్రూప్లో మీరు పోస్ట్ చేయండి. డోంట్ పోస్ట్ యువర్ మ్యాట్రిమోనియల్ రిక్వైర్మెంట్ ఇన్ సి గ్రూప్స్. అది కాదు, ఎందుకంటే అది ఓన్లీ మనం వ్యాపారం చేసుకోవడానికి. ఇంకోటి కెరియర్ గ్రూప్స్, 12 కెరియర్ గ్రూప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ 2000 స్టూడెంట్స్ ఉంటారు. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ బ్రాహ్మిన్ యూత్ ఉంటారు దాంట్లో. మీ ఆఫీస్లో లేకపోతే ఎక్కడైనా మీకు ఎవరైనా ఎంప్లాయీస్ కావాలంటే భాస్కరుని రవి గారు ఉంటారు. ఆయన నెంబర్ని మీకు నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఆయన లేరు ఇప్పుడు. ఆ 12 గ్రూప్లో ఆయన మేనేజ్ చేస్తారు, సి కెరియర్ గ్రూప్స్ అవి. దాంట్లో మీరందరూ జాయిన్ దేర్ అండ్ గెట్ యువర్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్స్ అని దాంట్లో తీసుకోండి. ఇంకోటి పొలిటికల్ గ్రూప్. అది పొలిటికల్ గ్రూప్ అంటే నేను బీజేపీ తిట్టా, నేను బీజేపీ పొగిడి బీఆర్ఎస్ వాళ్ళు తిట్టి అట్లాంటి తిట్టుడు కార్యక్రమాలు ఉండవు. అక్కడ మనం పొలిటికల్ వాళ్ళతోటి మనం మన వ్యాపారం కోసం ఎట్లా ఉపయోగించుకోవాలని పొలిటికల్ వాళ్ళందరినీ దాంట్లో యాడ్ చేసామన్నమాట. మీకు ఎవరితోటైనా పొలిటికల్ వాళ్ళతో పనులు చేయించుకోవాలంటే జస్ట్ గెట్ జాయిన్, గివ్ అస్ దట్ ఇన్ఫర్మేషన్, విల్ గెట్ ఇట్ డన్ విత్ ద రైట్ ఛానల్. మాకు పార్టీలకి అతీతంగా ఉంటాం. బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఎంఐఎంతో పని అవుతున్నా కానీ ఎంఐఎంతో వెళ్తాం మనం. అప్పుడప్పుడే కాలేజ్ ఇచ్చి బయటకు వచ్చి వ్యాపారం స్టార్ట్ చేస్తాం అనుకుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. మీ అందరికీ చాలా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు వీళ్ళందరికీ గైడ్ చేయాలి. హౌ యూ డూ ఇట్ టుగెదర్ అని. ఒక పని చేద్దాం గౌతమ్, అందరికి పేర్లు చెప్పించును, ఫాస్ట్గా మీ పేర్లు చెప్పుకోవాలి. సో వీళ్ళందరికీ మీరు గైడ్ చేయాలి. మీది 16 సంవత్సరాలే కదా, కానీ ఎక్స్పీరియన్స్ కాబట్టి కూర్చోండి. నాకు తెలుసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరినీ యూత్ అంటారు. అమ్మా మీ వయసు అంతా రండి. సో మీరు వీళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాలండి, యంగ్ బ్లడ్. సో వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, అతను బిల్డరు, కానీ అతను చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలేమో టీసీఎస్లో జాబ్లో పంపించాడు. ఇంత కష్టపడి 30 సంవత్సరాలు వ్యాపారం చేసి నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక లెగసీ లేకపోతే ఎందుకంటే ఇంత కష్టపడి 30 సంవత్సరాలు చేసి. సో మనం వ్యాపారంలో దిగుతున్నామంటే నెక్స్ట్ జనరేషన్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. ముఖేష్ అంబానీ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తారో, హైరార్కీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, లెగసీ ఎట్లా ప్రిపేర్ చేస్తారో, మనం కూడా అట్లా తయారవడానికి రెడీగా ఉండాలి. ఓకే, ఫాస్ట్గా గౌతమ్ గారు లాస్ట్ మాట్లాడతారు. అందరూ పేర్లు చెప్పుకోండి. హలో ఎవ్రీవన్, నా పేరు నాగలక్ష్మి, మీ చిర్రావురి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను, అమ్లైట్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నాను. అందరికి నమస్కారం, నా పేరు కార్తిక్ నందుల. నాకు ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఒక 8-9 years నుంచి ఉంది. ఐఎమ్ ప్రైమర్లీ ఇంటూ సీసీటీవీ అండ్ ఆల్. కంపెనీ పేరు స్కంద సొల్యూషన్స్. లాస్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశాను. నా పేరు అజయ్ శ్రీవత్స. ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ ఫర్ బిల్డింగ్ ప్లాన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ప్లీజ్ కనెక్ట్ టు మీ. నా పేరు పవన్ రాజా మోదుముడి. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ మైనింగ్ కంపెనీ పెడుతున్నాను ప్రెసెంట్. విత్ సపోర్ట్ ఆఫ్ అమృత్ సార్, అమృత్ అన్న. హాయ్ అందరికీ, నా పేరు సాత్విక్.
నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను అమెలైట్ ఇంకా రేబిట్స్తో కలిపి సేల్స్ సేల్స్ మీద ఇన్వాల్వ్ అయ్యి సేల్స్ చేద్దాం అనుకుంటున్నాను, రియల్ ఎస్టేట్ ఇంకా వాటి మీద. థ్యాంక్ యూ. నా పేరు సాకేత్. ఐఎమ్ ఆల్సో ఏ కో ఫౌండర్ ఆఫ్ అమెలైట్. అండ్ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి సిలో కలిసిన ఒక వ్యక్తితో నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను ఇవాళ. అది అందరి ముందు డిస్క్లోజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. రిషి గారు, ప్లీజ్ కమ్ హియర్. సో వీ ప్రొవైడ్ ఆల్ కైండ్ ఆఫ్ ఐటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్. గౌరవనీయులైన రిషి గారికి 3 డిఫరెంట్ వెంచర్స్ ఉన్నాయండి. ఒకటి మాలోగిలి అని చెప్పి ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది. సో దాని తాలూకా కంప్లీట్ సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ లీడ్ జనరేషన్ వర్క్స్ చేస్తున్నామండి. అలాగే వాళ్ళ దగ్గర సినీమేట్స్ అని చెప్పి ఇట్ ఈస్ అ ప్రైవేట్ థియేటర్ అండ్ పార్టీ ప్లేస్. సో దానికి కంప్లీట్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తున్నాము. అండ్ థర్డ్లీ దే ఆల్సో డూ మనం హోమ్ థియేటర్స్ అని చెప్పి ఇంట్లో కానీ లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ప్లేసెస్లో మనం ఓన్ ప్రైవేట్ థియేటర్ సెటప్ చేసుకొని అలాగే ఇంటీరియర్ వర్క్స్తో పాటు కంప్లీట్గా హ్యాండిల్ చేసే ఒక ఆర్గనైజేషన్. సో దాని తాలూకా కూడా కంప్లీట్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్ అండ్ కంప్లీట్ బ్రాండింగ్ మొత్తం అంతా అమెలైట్ హ్యాండిల్ చేస్తుంది. లాస్ట్ అంటే మన ఈవెంట్ అయింది కదా సక్సెస్ మీట్, ఆ రోజు కలిసామండి. ఆ రోజు నుంచి వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ అండ్ ఇవాళ మేము అగ్రిమెంట్ సైన్ చేసుకుంటున్నాం. అవకాశాన్ని ఖచ్చితంగా ఇస్తే వాళ్ళే కొత్త ఐడియాస్తోనే మమ్మల్ని ఇబ్బందులు పెట్టుకుంటే వాళ్ళే ముందు తీసుకెళ్తారని ఒకే ఒక ఇంటెన్షన్తో సైన్ అప్ ఫర్ యూత్. థ్యాంక్ యూ. అంటారు కాబట్టి ఇద్దరు పిల్లలు ఉన్నారని నేను చెప్పట్లేదు. అండి, నా పేరు శరణ్ కశ్యప్. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను, లైక్ ఆన్లైన్ ట్యూషన్స్, యోగా, టారో ట్రేడింగ్. సో ఎవరి దగ్గరైనా ఫారెన్ కాంటాక్ట్స్ ఉండి వాళ్ళకి పిల్లలు ఉంటే యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. ఫారెన్లో నా పేరు శశిహరి సులోచన్ పీసపాటి. కంపెనీ నేమ్ వెబ్కుటీర్ కన్సల్టింగ్ సర్వీసెస్. వీఆర్ ఇంటూ వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ క్లౌడ్ API యాజ్ వెల్ యాజ్ బ్రాండింగ్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. ఏ స్మాల్ అనౌన్స్మెంట్ అండి ఫర్ యూత్ వింగ్. అంటే మన యూత్ వింగ్ అంతా కలిసి మన చైర్మన్ శ్రీ నరేంద్ర కామరాజ్ గారిని కలవడానికి ఒక టైం ఫిక్స్ చేసుకుని మనకు ఆయనకి చెప్తే ఆయన మనకి టైం ఇచ్చి అంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. సో దట్ we'll go to him and discuss opportunities. And also any budding entrepreneurs aged from 18 to 35 years, you can kindly connect to us, me or myself, Shashi or Gautam Velveti. So we also add him to our C Youth Wing, and also we can discuss opportunities. And also మీరు వాళ్ళని కూడా కనెక్ట్ చేయండి, మేము నరేంద్ర గారికి దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమ్ ఒలివేటి, గౌతమ సగోత్రం. నేను ఉండేది బోడుప్పల్. నేను సెకండ్ జనరేషన్ బిల్డర్. కంప్లీట్ కన్స్ట్రక్షన్, సివిల్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నారీ శక్తి ఉమెన్ వింగ్లో మనకి యాజ్ ఆఫ్ నౌ 203 మెంబర్స్ ఉన్నారు. దాన్ని ఈ ఎన్నికల ఒక 1000 మంది చేయాలని చెప్పేసి. సో ఉమెన్ వింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. March 8th మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదా. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు మన నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారంటే హీ విల్స్ ఉమెన్ అందరూ కూర్చుని మాట్లాడుకుని ఆ ఉమెన్స్ డే చేసుకోవడానికి ముందుకు వస్తే అవార్డ్స్ ఇచ్చుకోండి, ఏదైనా చేయండి. మేము బయట ఉండి మగవాళ్ళం అందరూ బయట ఉండి మీకు చేయాల్సిన పనులు, క్యాటరింగ్, సర్వింగు, ఊడ్చడం, అట్లాంటి కుర్చీలు వేయడం, ఆ పనులు చేస్తాం. మేము మీ యాక్టివిటీలో దూరము, మీరు చేసుకోండి. కానీ సత్యం శ్రీరంగం గారు మీరు ఎంత ఖర్చు అవుతుందో అట్లా 50% స్పాన్సర్ చేస్తానని రెడీ అయ్యారు. ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్ టైం కూడా ఏమైందంటే ఉమెన్ వింగ్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, కానీ మేము మా తరఫు నుంచి స్పందన సరిగా లేదు. సో ఇక్కడ మా దగ్గర నుంచి రావాల్సిన అవసరం ఉంది. మీరే, యు ఆర్ ద పవర్ఫుల్ పీపుల్. యు ఆర్ 50% ఆఫ్ ఇండియా వరల్డ్స్ పాపులేషన్. సో యూ కమ్ టుగెదర్, యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీరు రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోండి. ఈ బిజినెస్ మీటింగ్ కదా, ఓన్లీ ఉమెన్ మీటింగ్స్ పెట్టుకోండి. యూ డూ సమ్ కిటీ పార్టీస్, డూ సమ్ కాఫీ టేబుల్ మీటింగ్స్. ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ప్రతి వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళండి, కనెక్ట్ అవ్వండి. ఆల్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. సో ఆ ఉమెన్ వింగ్ని డెవలప్ చేసుకునే బాధ్యత మీదే. మేము చేయాల్సిన పని
మీకు కోవే తోటి అట్లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ తోటి ఇఫ్ యూ వాంట్ ఇండో కెనడియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తోటి కూడా మనకి కనెక్షన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో యువర్ బిజినెస్ టు వరల్డ్ స్కేల్ వీఆర్ రెడీ టు కనెక్ట్ దెమ్ టు యూ. దట్ ఈస్ అవర్ జాబ్. బట్ ఇంటర్నలీ యూ హ్యావ్ టు గ్రో టుగెదర్, యూ హ్యావ్ టు షో యువర్ పవర్. సో శిరీష గారు 2 నిమిషాలు. రైట్ సార్, లెట్ మీ టెల్ యూ, మీరు యాక్టివ్గా అవ్వమన్నారు. సో ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు సే సి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాట్సాప్ గ్రూప్లో వీ హ్యావ్ స్టార్టెడ్ యాక్టివ్ వాయిస్ కాల్స్. వీక్లీ వన్స్ వాయిస్ కాల్స్ జరుగుతాయి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం బ్రాహ్మణమే కాబట్టి సో ఉమెన్స్ వింగ్లో ఓన్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్సే ఉండాలి అని కాకుండా, బికాస్ వీ వాంటెడ్ టు గ్రో అండ్ వీ వాంటెడ్ టు సపోర్ట్ అవర్ ఫెలో ఉమెన్ మెంబర్స్. అందరూ మీ వైఫ్, మీ సిస్టర్స్, మీ మదర్స్ అందరినీ కూడా దయచేసి సి ఉమెన్స్ వింగ్ వాట్సాప్లో యాడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. కెన్ వీ డూ ఇట్? నెక్స్ట్ చాప్టర్ మీటింగ్ కల్లా మీరందరూ మీ వైఫ్, సిస్టర్స్, మదర్స్, కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనుక ఉమెన్స్ వింగ్ వాట్సాప్లో యూజ్ చేస్తే నెంబర్ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, నెట్వర్కింగ్ పెరుగుతుంది. మన వాట్సాప్లో అందరూ అమ్మే వాళ్ళే కాదండి, కొనేవాళ్ళు కూడా ఉండాలి. సో ఆడవాళ్ళం మేము ఎక్కువ కొంటాం కాబట్టి ఎక్కువ మందిని యాడ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జస్ట్ స్టార్టెడ్ స్పీకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడే మా ఎంటర్ప్రెన్యూర్స్ అంటే మా టీం అంతా కూడా మా ఉమెన్ టీం మార్చ్ అసలు యాక్చువల్గా ప్రతిరోజు మహిళా దినోత్సవమే. సో అందుకని ఏంటంటే మార్చ్ 8th చేసుకోవాలని లేదు, ఎందుకంటే ఆ రోజు అందరూ ఈవెంట్స్ చేసుకుంటారు కాబట్టి మమ్మల్ని ఎవరు చూడరు. కాబట్టి ఆ తర్వాత కమింగ్ డేస్లో వీ విల్ ప్లాన్. యాక్చువల్లీ ప్లాన్ అయితే ఉంది సార్. సో వీ విల్ కమ్ విత్ అ గుడ్ ప్లాన్ అండ్ దెన్ వీ విల్ అనౌన్స్ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన వెబ్సైట్ ఒకటి ఉంది, అంటే 51 గ్రూప్లోనూ అందరూ ఉండలేరు. సో మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ కన్సాలిడేటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ వెబ్సైట్. వెబ్కుటీర్, దట్స్ మై కంపెనీ, హ్యాస్ బీన్ డెవలపింగ్ యాజ్ ఎ సిఎస్ఆర్ యాక్టివిటీ. ఇప్పటివరకు క్లాసిఫైడ్ లిస్టింగ్ అవన్నీ కూడా చేయడం జరిగింది. మేము ఒక 5-6 టీం ఒకటి ఫామ్ చేశాము. వీఆర్ టేకింగ్ ఇంటర్న్స్. ఐటీలో ఎవరైనా స్పెషలిస్ట్ ఉంటే, if they want to give their service to the society, come and connect with us. We are developing a mobile app, and also this thing we need full stack developers kavali, danto paatu Flutter developers kavali. My team will get in touch with you. అది డెవలప్ చేసిన తర్వాత మీకు బెనిఫిట్ ఏమొస్తుందంటే స్మాల్ హానరేరియం ఇస్తాం. ప్లస్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ కమర్షియల్ రేట్ టు దట్. స్మాల్ హానరేరియం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు యూ విల్ బి గెటింగ్ ఏ సర్టిఫికెట్ అండ్ మీ పేరు పర్మనెంట్గా సి వెబ్సైట్లో ఉంటుంది. యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్ స్టోరీ అని ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. తోటగా టెక్నాలజీస్ గారు ఇటండి. ఏ టెక్నోక్రాట్ అండ్ సో మనదొక సి మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ ఒకటి పెట్టామండి. దాంట్లో ఇఫ్ యు ఆర్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ కన్వర్ట్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్, యూ గెట్ ఇన్ టచ్ విత్ హిమ్. మ్యానుఫ్యాక్చరర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ డిఫరెంట్. మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకుని వేరే వాళ్ళకి అమ్మేవాళ్ళు డీలర్స్. సో యూ ఆర్ ద వెరీ పవర్ఫుల్ పీపుల్ హూవర్ ఆర్ మ్యానుఫ్యాక్చర్స్. సో హీ ఈజ్ అవర్ తోటకా టెక్నాలజీస్ లక్ష్మీ మోహన్ గారు. హీ విల్ బి ద కోఆర్డినేటర్ ఫర్ దట్ గ్రూప్. సో ప్లీజ్ గివ్ ఎ స్మాల్. సో బేసికల్గా ఏంటంటే ఇండియా ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ టు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, trying to replace China and many other low-cost destinations like Vietnam and all. So there is a huge scope for manufacturing across all the sectors, irrespective of what the sector is. We went through a IT boom where we exported services across the globe. Now we have a good, hold on the services. But the next future depends on manufacturing. Irrespective of AI happens or whatever happens, manufacturing is going to thrive for the next 2 decades at least. So considering that, I would request entrepreneurs to explore opportunities into manufacturing. And right time, Pisapati garu, Amrit garu and all are starting this manufacturing group. My mobile number is 93474091515. So any of you having any interest in manufacturing of any sort, basically any sort of processing of input material into a finished good, please get in touch with me. 93474091515. Yeah, my name is Lakshmi Mohan. ఒట్టి మన పోస్టులే కాకుండా నాకు క్యాటరింగ్ వాళ్ళు కావాలి, నాకు ఒక అదేంటి ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ కావాలి, అయితే నాకు సీసీటీవీ కావాలి ఎవరైనా అడిగారు అనుకోండి, దట్ డిస్కషన్ విల్ హ్యాపెన్. అది అవ్వాలని చెప్పేసి మాకు ఇట్లా కేయోటిక్గానే ఉంచాం. ఇంకా ద వర్డ్ కేయోటిక్ వీ హ్యావ్ కెప్ట్ ఇట్ లైక్ దట్. దట్స్ అ పర్పస్ ఫర్ దట్. ఓకే,
సో తోటగా బై ది వే తోటగా టెక్నాలజీస్ గారు ఈజ్ ఆఫరింగ్ ఏ వెరీ గుడ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో హీ మ్యానుఫ్యాక్చర్స్ వెరీ యూనిక్ temperature sensors. So if you want to get in touch with him, go to his office, wonderful office. R&D అంటే ఒకటి వ్యాపారం అంటే ఎట్లా చేయాలో హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఇంటెలిజెంట్ గై, కానీ ధర్మబద్ధంగా చేసుకునే వ్యక్తి. సో ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ హిమ్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఏ వెరీ మాస్ లెవెల్ ప్రాజెక్ట్ అక్రాస్ ఇండియా. అరౌండ్ 20,000 కోల్డ్ స్టోరేజ్ మీద మేము వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ గౌతమ్ గారు కూడా కనెక్ట్ అయ్యారు. సంబడి ఎల్స్ రఘు గారు కూడా హీ సెడ్ హీ విల్ బి కనెక్టింగ్ విత్ యూ. సో యూ గివ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. మీ బిజినెస్ గురించి చెప్పుకోండి, ఆపర్చునిటీ గురించి చెప్పండి. So basically, we manufacture temperature and RH monitors and a variety of other sensors also for industrial applications. Every industry will require some sort of temperature and relative humidity monitoring. And we design those temperature sensors and temperature transmitters. So I am actively looking for distributors and channel partners in this segment. So if any of you is interested, if you think you have the right connects, if you think it is a product that you can take it to the market, to the customer, pitch it to your customers, please get in touch with me. I will support you to the fullest extent. Depending on whatever capability you have, whatever penetration you have, I can bridge the gap with you so that you can take it to the market. Please get in touch with me. The number I have already shared. Thank you. ధన్యవాదాలు. సో దట్ ఈస్ ఇట్ అండి. వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్. శిరీష గారు మీరు థ్యాంక్ యూ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి, మీరే చెప్పండి. మామృత్ గారు తుది పరుకులు. ఎవరైతే ఫస్ట్ 1000 పీపుల్ అవుతారో ఏ గ్రూప్లో వాళ్ళకి ₹1,00,000 ఆ గ్రూప్కి. ఆ గ్రూప్కి ₹1,00,000 ఆ పర్సన్కి కాదు, ఆ గ్రూప్కి ₹1,00,000 సార్. మీరు మీటింగ్ అరేంజ్ చేసుకోండి. ఉమెన్స్ వింగ్ మనం 1000 మంది అవుతామా? అయ్యేలా చేద్దామా? ఆ డెడ్ లైన్ వివరాలన్నీ కూడా త్వరలో మన శ్రీనివాస్ గారు గ్రూప్లో పెడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఖచ్చితంగా నానక్రామ్ కూడా ఈ ఏరియా నేను రోజు ట్రావెల్ చేస్తాను, బికాస్ మై ఆఫీస్ ఇస్ నియర్ బై. ఇంత దూరం వచ్చినందుకు వీ హ్యావ్ 50+ crowd టుడే. 50+ crowd across Hyderabad, all regions. 50+ crowd ఇవాళ అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, డిఫరెంట్ రీజియన్స్ నుంచి వచ్చినందుకు.